మార్నింగ్ గైస్. సో లాస్ట్ క్లాస్ లో అయితే మనం లైనెక్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అదే విధంగా కొన్ని కమాండ్స్ కూడా చేసుకున్నాం అనమాట. లైక్ సిస్టమ్ కమాండ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ యూ గైస్ టెల్ మీ, సో వాట్ ఈస్ లైనెక్స్? లైనెక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అంతేనా? దట్స్ ఇట్. ఎనీవన్ కెన్ యాక్సెస్, దట్ మీన్స్ ఓకే, ఓపెన్ సోర్స్, that is free to use, and it is multi-user based operating system. మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం మన ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడుకోవచ్చు అనమాట లైనెక్స్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకొని ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే ఎన్ని స్టెప్స్ ఉంటాయని చెప్పాను? 7 స్టెప్స్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను. లైనెక్స్ లో ఇది మన సెకండ్ క్లాస్ కాబట్టి లైనెక్స్ 2 అని నేమ్ ఇచ్చేసాను. నెక్స్ట్ అమెజాన్ లైనెక్స్ లో ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? కర్నల్ వర్షన్ 5.10. ఎస్. సో ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రోనే ఉంచుదాం. సో నేను ఇక్కడ మ్యాక్ఓఎస్ వాడుతున్నాను కాబట్టి కీపేర్ అయితే యూజ్ చేయట్లేదు. మీరు కావాలి అనుకుంటే కీపేర్ తో కనెక్ట్ అవ్వండి బై యూజింగ్ పుట్టి. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసుకుని ఉందన్నమాట. నేను దాన్నే యూజ్ చేసుకుంటున్నా. ప్రతిసారి అంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసే ప్రతిసారి మీరు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి క్రియేట్ చేసుకుంటే దాన్నే మనం మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ 8 GB సరిపోయిందండి నాకు. అండ్ ఆఫ్టర్ యూ కెన్ లాంచ్ యువర్ ఇన్స్టెన్స్. వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్. సో ఇన్స్టెన్స్ అయితే పెండింగ్ స్టేట్ లో ఉంది. పెండింగ్ స్టేట్ లో ఉన్న సర్వర్ రన్నింగ్ స్టేట్ లోకి రావాలి అంటే ఎంత టైం పట్టింది? అప్ టు 30 seconds ఎగ్జాక్ట్లీ. సో మెయిన్ వైల్ యూ కెన్ రీఫ్రెష్ చేసినా మీకు స్టేటస్ అనేది తెలిసిద్ది అనమాట. సో రన్నింగ్ లోకి వచ్చింది. సెలెక్ట్ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈజీ టు ఇన్స్టెన్స్ కనెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ అని చెప్పేసి ఇవ్వండి. సో మన ఇన్స్టెన్స్ లో బై డిఫాల్ట్ గా ఉండే యూజర్ ఎవరు మన సర్వర్ లో? వాట్ ఈస్ ద డిఫాల్ట్ యూజర్ ఇన్ అమెజాన్ లైనెక్స్? ఈజీ టు యూజర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్. సో ఇక్కడ ఈజీ టు యూజర్ అని చెప్పేసి ఉన్నాడు. బట్ ఈజీ టు యూజర్ లో మనకి అన్ని కమాండ్స్ అనేవి వర్క్ అవ్వవు అనమాట. కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి మనం రూట్ యూజర్ నుంచి యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. సో మరి ఈజీ టు యూజర్ నుంచి రూట్ యూజర్ కి వెళ్ళాలి అంటే కమాండ్ ఏంటి? sudo స్పేస్ -i. ఎయిదర్ ఈ కమాండ్ అయినా ఇవ్వచ్చు లేదా sudo స్పేస్ su స్పేస్ హైఫన్ ఇలా అయినా ఇవ్వచ్చు. ఈ 2 కమాండ్స్ లో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నౌ వీఆర్ ఇన్ రూట్ యూజర్. సో రూట్ యూజర్ లో ఉన్నాం. సిస్టమ్ కమాండ్స్ అయిపోయాయి కదా. సో ఇవాళ వచ్చేసరికి హార్డ్వేర్ కమాండ్స్ అండ్ ఇంకా ఫైల్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. లైనెక్స్ అనేది మల్టీ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నాను కదా. లెట్ us assume దిస్ ఈస్ మై లైనెక్స్ మెషిన్. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న సర్వర్ అనమాట ఇది లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది మల్టీ యూజర్ కాబట్టి మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం యూజ్ చేసుకుంటున్నారు. సపోజ్ 4 యూజర్స్ వాడుకుంటున్నారు అనుకుందాం. నేను అడ్మిన్, నేను క్రియేట్ చేసి ఇంకొక 3 persons కి యాక్సెస్ ఇచ్చాను. 1 2 3 ఇలా 3 persons కి. సో అప్పుడు వాళ్ళు కూడా ఈ సర్వర్ని ఎట్ ఏ టైం ప్యారలల్ గా వాడుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ప్రాక్టీస్ చేసుకునే టైంలో వేరే యూజర్ ఆ ఇన్స్టెన్స్ ని టర్మినేట్ చేసే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు ఈ సెకండ్ యూజర్ అనే అతను ఇన్స్టెన్స్ ని టర్మినేట్ చేస్తే ఏమైంది? మిగిలిన వాళ్ళు కూడా ఆ ఇన్స్టెన్స్ ని యాక్సెస్ చేసుకోలేరు. ఇట్ విల్ కంప్లీట్లీ డిలీట్ అయిపోయిద్దా? సో అందుకని మనం ఏం చేయాలంటే వీ కెన్ రిస్ట్రిక్ట్ ద పర్మిషన్స్. సో మీరు మీ ఇన్స్టెన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ దిస్ ఇన్స్టెన్స్, యాక్షన్స్ కి వెళ్ళిపోయి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ లో చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంది. దీన్ని మీరు ఎనబుల్ చేసి పెట్టుకోండి. సో ఎనబుల్ అండ్ దెన్ సేవ్. ఇది మీకు ఎనబుల్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ టర్మినేట్ ద ఇన్స్టెన్స్, టర్మినేట్ చేయండి, ఇట్ విల్ నాట్ గెట్స్ టర్మినేటెడ్. టర్మినేట్ అవుతుందా? ఫెయిలెడ్ టు టర్మినేట్ అన్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి వచ్చింది. అంటే దీన్ని మనం టర్మినేట్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెన్స్ ప్రొటెక్షన్ అనేది మనం ఆన్ చేసుకున్నాం. యాక్షన్స్ లో ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ లో చేంజ్ టర్మినేషన్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంది. ఇది ఎనబుల్ లో ఉన్నంత వరకు వేరే వాళ్ళు దీన్ని డైరెక్ట్ గా
టర్మినేట్ చేయలేరు అనమాట. ఒకవేళ టర్మినేట్ చేయాలి అంటే దీన్ని డిజబుల్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళైనా సరే చేయాలి, టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే దీన్ని ఎనబుల్లో పెట్టుకుంటున్నా. మీరు కూడా వేరే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చినప్పుడు దీన్ని ఎనబుల్ చేసి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి. సో అప్పుడు వాళ్ళు టర్మినేట్ చేద్దాం అనుకున్నా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. ఓకేనా, ఇది అర్థమైంది కదా ఎనబుల్ టర్మినేషన్ ప్రొటెక్షన్ అనేది. యా ఓకే దెన్, సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. హార్డ్వేర్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఐ మీన్ హార్డ్వేర్ కమాండ్స్. జనరల్ గా హార్డ్వేర్ అంటే ఏమున్నాయి ఈ సర్వర్ కి? హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటే ఈ సర్వర్ కి ఏమేమి ఉన్నాయి? సిపియు ఉంది, ఓకే, దట్ ఈస్ ద హార్డ్వేర్ కాంపోనెంట్. నెక్స్ట్ మెమరీ, ఓకే, అండ్ ర్యామ్. సో ఈ మూడు మనకి హార్డ్వేర్ కాంపోనెంట్స్ కింద వస్తాయి అన్నమాట. ఈ హార్డ్వేర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అంటే కొన్ని కమాండ్స్ ఉన్నాయి, ఆ కమాండ్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపియు ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సిపియు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే క్యాట్ స్పేస్ /etc/ so it's not etc, sorry, it's proc, which is processor, and CPU info. ఇది కమాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ వీ కెన్ ఎగ్జిక్యూట్ టు గెట్ ది CPU ఇన్ఫర్మేషన్. CPU ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. గైస్ వాయిస్ అందరికి క్లియర్ గానే ఉంది కదా? లైక్ ఐఎమ్ గెటింగ్ ద మెసేజ్ ఫ్రమ్ దివ్య, లైక్ వాయిస్ క్లియర్ గా లేదని. దివ్య గారు, ఐ థింక్ దెర్ ఈస్ ఎ నెట్వర్క్ ఇష్యూ ఫ్రమ్ యువర్ సైడ్, ఒకసారి చెక్ చేయరా? ఇఫ్ పాసిబుల్ క్విక్ గా మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవ్వండి. సో జనరల్ గా ఈ కమాండ్ మనం CPU కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే యూజ్ చేస్తాం అనమాట. మేక్ షూర్ దట్ ఇక్కడ ఖచ్చితంగా స్పేస్ ఉండాలి క్యాట్ తర్వాత. చాలా మంది స్పేసెస్ లేకుండా కమాండ్స్ ఇస్తున్నారండి, సో అక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాట్ ఈస్ నథింగ్ బట్ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఇన్ ఏ ఫైల్. ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి క్యాట్ అనే ఒక కమాండ్ వాడతాం అనమాట లైనెక్స్ లో. సో క్యాట్ ఈస్ ఏ కమాండ్ విచ్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఇన్ ఏ ఫైల్. నెక్స్ట్ /proc అని చెప్పేసి, ప్రాక్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెసర్. మన ప్రాసెసర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఫోల్డర్ లో ఉంటుంది అనమాట. ఈ ఫోల్డర్ లో ఒక ఫైల్ ఉంది CPU info అని చెప్పేసి, /CPU info. ఇట్ ఈస్ ఏ ఫైల్ విచ్ కంటైన్స్ CPU ఇన్ఫర్మేషన్. మన CPU ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఫైల్లో ఉంటుంది అనమాట. ఈ ఫైల్ ఎక్కడుంది? ఈ ఫోల్డర్ లో ఉంది. సో ఈ ఫోల్డర్ లో ఉన్న ఫైల్ ని మనం ఓపెన్ చేస్తున్నాం బై యూజింగ్ క్యాట్ కమాండ్. క్యాట్ అనేది డేటా రీడ్ చేయడానికి వాడుతున్నాం, ప్రాక్ అనేది ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్ లోపల CPU info అనే ఒక ఫైల్ ఉంది, దీన్ని మనం ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. ఇఫ్ ఐ కీప్ ఎంటర్, డేటా వచ్చిందా మనకి? సో ఇక్కడ CPU ఫ్యామిలీ 6, మోడల్ 63 అండ్ మోడల్ నేమ్ ఇంటెల్ CPU వాడుతున్నాం అండి ఇక్కడ. సో స్టెప్పింగ్ 2, ఇలా మనకి CPU ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వస్తుంది. సో లెట్స్ క్లియర్ ద స్క్రీన్. స్క్రీన్ క్లియర్ చేయాలంటే కమాండ్ ఏం వాడతాం? క్లియర్, ఎస్. షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+L వాడొచ్చు అనమాట. వీటి రెండింటిలో ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇది జనరల్ గా CPU ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే దీనికి ఒక ఆల్టర్నేట్ కమాండ్ కూడా ఉంటుందండి, ls/cpu అని ఇస్తే సేమ్ అదే అవుట్పుట్ వచ్చింది. సో నెంబర్ ఆఫ్ CPUs 1, CPU ఫ్యామిలీ ఇందాక 6 ఉంది, ఇక్కడ కూడా 6, మోడల్ 63, మోడల్ నేమ్ ఇంటెల్, స్టెప్పింగ్ 2. సో సేమ్ అవుట్పుట్ అనమాట. దానికి ఆల్టర్నేట్ కమాండ్ ఎయిదర్ మీరు ఈ కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు, లైక్ cat /proc/CPU info, ఇదొకటి ls/cpu. వీటి రెండింటిలో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సో CPU ఇన్ఫర్మేషన్ ఓకే. మనం ర్యామ్ తీసుకున్నాం, ఎంత GB ఆఫ్ ర్యామ్ తీసుకున్నాం ఇక్కడ? 1 GB ఆఫ్ ర్యామ్. నో, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలా మంది 8 అని చెప్పేసి అంటున్నారు. 8 GB అనేది వాల్యూమ్ అండి, అది ఇంటర్నల్ మెమరీ టైప్ అనమాట. మీరు మొబైల్లో తీసుకుంటే ఇంటర్నల్ మెమరీ, ర్యామ్ రెండు డిఫరెంట్ ఉంటాయి కదా. అదే విధంగా మన సర్వర్ కి కూడా ఫస్ట్ ర్యామ్ ఉంటుంది, ఆ తర్వాత వాల్యూమ్ ఉంటుంది అనమాట. వాల్యూమ్ అనేది మీకు ఇంటర్నల్ మెమరీ లాంటిది. సో ఇక్కడ ర్యామ్ మనం 1 GB తీసుకున్నాం అంటే మనం T2 మైక్రో తీసుకున్నాం కదా ఇన్స్టెన్స్ టైప్ లో. సో T2 మైక్రో విల్ ప్రొవైడ్స్ 1 CPU
సెకండ్. సో వీళ్ళు 1 CPU అండ్ 1 GB ఆఫ్ ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ 1 GB ఆఫ్ ర్యామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అంటే సేమ్ కమాండ్ అండి, క్యాట్ స్పేస్ స్లాష్ ప్రాక్ స్లాష్ ఇందాక CPU ఇన్ఫర్మేషన్ కి CPU ఇన్ఫో ఇచ్చాం, ఇప్పుడు మెమరీ ఇన్ఫర్మేషన్ కాబట్టి మెమ్ ఇన్ఫో అని చెప్పేసి ఇవ్వండి. సో క్యాట్ అనేది డేటా రీడ్ చేయడానికి వాడుతున్నాం, ప్రాక్ అనేది ఫోల్డర్, ఈ ఫోల్డర్ లోపల మెమరీ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ఫైల్ అన్నమాట. సో ఇఫ్ యూ కీప్ ఎంటర్, సో ఇది ఓవరాల్ మెమరీ ఇన్ఫర్మేషన్. సో టోటల్ అవైలబుల్ ఎంత, బఫర్, కేజ్డ్, స్వాప్డ్ మెమరీ ఎంత, యాక్టివ్ మెమరీ, సో డీటెయిల్స్ అన్ని మీరు చూడొచ్చు. మరి దీనికి ఆల్టర్నేట్ కమాండ్ ఏమైనా ఉందా అంటే ఎస్, దీనికి ఒక ఆల్టర్నేట్ కమాండ్ కూడా ఉంటుంది. లైక్ సో దీనికి వచ్చేసి lsblk, నో దిస్ ఈస్ నాట్ వన్, CPU ఇన్ఫర్మేషన్ కదా, సో మెమరీ ఇన్ఫర్మేషన్ కి దీనికి ఆల్టర్నేట్ ఏం లేనట్టుంది. ఐ థింక్ దెర్ ఇస్ ఏ డైరెక్ట్ కమాండ్ హియర్ ర్యామ్ యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్, సో వాల్యూమ్ తీసుకున్నాం, ఎంత GB ఆఫ్ వాల్యూమ్ యూజ్ చేసుకున్నాం, యా వీ కెన్ యూజ్ ఫ్రీ స్పేస్ 8 GB ఆఫ్ వాల్యూమ్ యూజ్ చేసుకున్నాం కదా. సో 8 GB ఆఫ్ వాల్యూమ్ మనం ఎంత వరకు వాడుకున్నామో తెలుసుకోవాలి అనుకుంటే LSBLK ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ బ్లాక్ డివైజెస్ అండి. ఒక సర్వర్ కి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాల్యూమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సపోజ్ దిస్ ఈస్ ద సర్వర్, డిఫాల్ట్ గా మనం 8 GB ఆఫ్ వాల్యూమ్ ని దీనికి అటాచ్ చేసుకున్నాం అంటే క్రియేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా ఈ వాల్యూమ్ తో కాకుండా అడిషనల్ వాల్యూమ్స్ కూడా మనం క్రియేట్ చేసుకొని మన సర్వర్ కి మనం అటాచ్ చేసుకోవచ్చు. అలా ఓవరాల్ గా అసలు ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి అంటే వీ కెన్ యూస్ LSBLK అంటే లిస్ట్ ఆఫ్ బ్లాక్ డివైజెస్ అని మీనింగ్ అనమాట. సో ఓవరాల్ గా ఇక్కడ మనకి ఒకటే వాల్యూమ్ ఉందన్నమాట, 8 GB ఆఫ్ వాల్యూమ్. సో ఈ 8 GB ఆఫ్ వాల్యూమ్ లో మనం ఎంత వరకు యూజ్ చేసుకున్నామో తెలుసుకోవాలి అంటే కమాండ్ fdisk స్పేస్ -l అని చెప్పేసి ఇవ్వండి. సో 8 GB ఆఫ్ వాల్యూమ్, ఇది వచ్చేసరికి పార్టీషన్ డీటెయిల్స్ అనమాట. సో మనకి పార్టీషన్ అని చెప్పేసి ఉంటుంది, విన్నారు ఎప్పుడైనా పేరు, డిస్క్ పార్టీషన్ అని చెప్పేసి అంటాం. హ్యావ్ యు ఎవర్ హర్డ్ అబౌట్ దట్? యా. సో మనకి /dev/xvda అని చెప్పేసి డిఫాల్ట్ పాత్ అనమాట, దానికి ఇక్కడ పార్టీషన్ అనేది జరిగింది. 8 GB ఆఫ్ వాల్యూమ్ అయితే మనం యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్, ఫ్రీ అని ఇస్తే మనకి ఓవరాల్ ర్యామ్ ఎంత అయితే మనం తీసుకున్నామో సో అది విత్ కేబీస్ లో మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇందాక మనం యూజ్ చేసాం కదా కమాండ్ లైక్ క్యాట్ స్పేస్ /etc/meminfo అని చెప్పేసి, దానికి ఆల్టర్నేట్ కమాండ్ ఈ ఫ్రీ అనమాట. ఫ్రీ అని ఇస్తే మనం ఓవరాల్ గా తీసుకున్న 1 GB ఆఫ్ ర్యామ్ లో ఎంత అవైలబుల్ ఉంది, ఎంత యూజ్ చేసుకున్నాం, ఎంత ఫ్రీ మెమరీ ఉంది, ఇలా ఎవ్రీ డీటెయిల్స్ అనేవి మనం చూసుకోవచ్చు అనమాట. ఇది మనకి డిఫాల్ట్ గా కేబీస్ లో ఉంటుంది, బట్ కేబీస్ లో ఉన్నది మనకు అర్థం కాదు కదా. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఎంబీస్ లోపల కన్వర్ట్ చేయాలి అంటే ఫ్రీ స్పేస్ -m అని చెప్పేసి ఇవ్వండి. ఎంబీ లోపల కన్వర్ట్ అయిపోయింది పైన ఉన్న డేటా మొత్తం కూడా. సో ఇదే డేటాని మీరు జీబీలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, -g అని ఇస్తే వస్తుంది. కానీ ఇక్కడ ప్రజెంట్ మనం తీసుకుంది 1 GB కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కన్వర్ట్ అనమాట. మీకు జీరోస్ వస్తాయి అన్ని. ఇలా ఒకవేళ మీకు మోర్ దెన్ 100 GB అలా ఉన్నప్పుడు యూ కెన్ ఈజీలీ కన్వర్ట్ దిస్. సో ఇలా మనం ఫ్రీ మెమరీ యూజ్ చేసుకొని ర్యామ్ ని కూడా చెక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ డిఎఫ్ అనిస్తే సో ఓవరాల్ గా ఇక్కడ మనం తీసుకున్న 8 GB ఆఫ్ వాల్యూమ్ లో ఎంత వరకు మనం వాడుకున్నామో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో డిఎఫ్ కన్నా కూడా డిఎఫ్ స్పేస్ -h ఇస్తే ఇంకొంచెం మీకు బెటర్ గా ఉంటుంది. సో మనం ఇక్కడ 8 GB ఆఫ్ వాల్యూమ్ తీసుకున్నాం, దానిలో 1.6 GB ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం అనమాట. సో మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో మనం ఇప్పుడే కదా సర్వర్ క్రియేట్ చేసాము, దీనిలో ఎటువంటి టూల్స్ మనం ఇన్స్టాల్ చేయలేదు, కానీ ఇక్కడ 1.6 GB ఎలా యూజ్ చేసుకున్నామంటే ఈవెన్ మీరు ఒక మొబైల్ పర్చేజ్ చేసినా వాళ్ళు డిఫాల్ట్ గా ఒక 36 GB లేకపోతే 128 GB ఇలా ఫ్రీగా ఇస్తారు. అక్కడ మొత్తం ఫ్రీగా ఉండదు, దానిలో ప్రీ డిఫైన్డ్ గా కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, లైక్ క్యాలిక్యులేటర్, కెమెరా, క్రోమ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తాం కదా. అవి ఇన్స్టాల్ చేయాలంటే స్టోరేజ్ కావాలి. అలా డిఫాల్ట్ గా వచ్చే యాప్స్ కి స్టోరేజ్ యూజ్ చేసుకున్నట్లు మనకి కూడా ఇక్కడ కొన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ డిఫాల్ట్ గా ఉంటాయి అనమాట. మన సర్వర్ లో కొన్ని ప్యాకేజెస్ ముందుగానే ఇన్స్టాల్ చేసి పెడతారు, దానికి 1.6 GB కన్జ్యూమ్ అయింది అనమాట. సో రిమైనింగ్ 6.4 GB మనకి అవైలబుల్ లో ఉంది, అంటే ఆల్మోస్ట్ 20% మనం యూజ్ చేసుకున్నాం, ఇంకా 80% అనేది మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇలా ఎంతవరకు మనం వాడుకున్నామో తెలుసుకోవాలి అంటే డిఎఫ్ స్పేస్
-h అని చెప్పేసి ఇస్తాం. ఓకేనా? ఈస్ దిస్ క్లియర్ టు యూ? ఓకే, ఒకసారి చెప్పుకున్న కమాండ్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. లెట్ మీ రివైజ్ ఆల్ దీస్ కమాండ్స్. హార్డ్వేర్ కమాండ్స్. సో ఫస్ట్ CPU ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి అంటే కమాండ్ ఏంటి? cat /proc/CPU info. ఇది కాకుండా ఇంకొక ఆల్టర్నేట్ కమాండ్ చెప్పుకున్నాం, ls CPU. సో లిస్ట్ ఆఫ్ CPU అని చెప్పేసి మీనింగ్. తర్వాత మెమరీ ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే సేమ్ కమాండ్ అనమాట, cat proc/meminfo అని చెప్పేసి ఇస్తే వస్తుంది. మరి దీనికి ఆల్టర్నేట్ కమాండ్ వచ్చేసరికి free space -m అని చెప్పేసి ఇవ్వండి. ఇది ఆల్టర్నేట్ కమాండ్. నెక్స్ట్ మనం 8 GB ఆఫ్ వాల్యూమ్ తీసుకున్నాం. దానిలో ఎంత GB యూజ్ చేసుకున్నామో ఏంటి తెలుసుకోవాలి అంటే df -h యూజ్ చేయండి. గైస్ 1 సెకండ్ ప్లీజ్, ఐఎమ్ గెటింగ్ ఏ కాల్. హలో గైస్ 1 సెకండ్ ప్లీజ్, శ్రీనివాస్ గారు మాట్లాడతారంట. వెయిట్ ఎ సెకండ్. యా శ్రీనివాస్ గారు, మీకు ఒకసారి అన్మ్యూట్ యాక్సెస్. Hello. Yes, we can hear you only. Yeah. Hi everyone. Good morning. So maybe అందరికి మీ అన్మ్యూట్ ఆప్షన్ లేదేమో, లేదు. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి మీ అందరికి కూడా. ఇప్పటి వరకు మీకు వీడియోస్ డైరెక్ట్ గా యాక్సెస్ అయిపోయాయి. ఎక్కడ ఏ ప్రాబ్లము రాకుండా డైరెక్ట్ గా యాక్సెస్ అయిపోయింది. ఓకే, ఇకపై నుంచి వీడియోస్ ఏవి కూడా మీకు డైరెక్ట్ గా యాక్సెస్ కావు. ఇవాళ నుంచి పాత వీడియోస్ కూడా అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ పెడతాం మేము. అంటే మీరు మాకు సప్లై చేసిన జీమెయిల్ ఐడి ఉంది కదా, ఆ జీమెయిల్ ఐడి తోటి యూట్యూబ్ లో మీరు లాగిన్ అయితేనే మీకు అది యాక్సెస్ అవుతుంది. లాగిన్ అవ్వడం ఇన్ ద సెన్స్ కొంతమంది చేసే ప్రాబ్లం ఏంటో చెప్తాను. మల్టిపుల్ మెయిల్ ఐడీస్ తోటి ఒకే బ్రౌజర్ లో ఆర్ యాప్ లో, మొబైల్ యాప్ లో కానీ కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, నాకు ఇచ్చిన మెయిల్ ఐడితో కాకుండా వేరే మెయిల్ ఐడి తోటి అకౌంట్ లోకి స్విచ్ అయి ఉంటారు. సో మీరు కనుక ఈ లింక్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ కనుక వేరే మెయిల్ ఐడి పెడితే మీకు ఇవి యాక్సెస్ కావు. ఓకే, ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ముస్తఫా, నాకు ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కూడా ఇవ్వండి. సో ఇప్పుడు మన మెయిల్ ఐడి ఇదండి, మీరు ఇచ్చింది ఇది cloudcomputingintelugu.com మన మెయిల్ ఐడిలో ఉన్నాను నేను. ఓకే, సో ఇది యాక్సెస్ చెయ్యాలి అంటే ఇందులోనే ఉండాలి. ఇక్కడ మీరు ఖచ్చితంగా మీరు నాకు ఇచ్చిన మెయిల్ ఐడి ఇది మాత్రమే అయి ఉండాలి. మీలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఇట్లా పెడతారు, వేరే మెయిల్ ఐడిలో ఇలా స్విచ్ అయిపోయి ఉంటారు. 2-3 మెయిల్ ఐడీస్ మీ మొబైల్లో పెట్టు, అది పెడితే మీకు ఇది అవ్వదండి. డామ్ షూర్. మళ్ళీ తర్వాత మీరు నాకు కాల్ చేసి లేదండి నేను కరెక్ట్ గానే పెట్టానని నేను చెప్పి, లేదండి ఇది ప్రాబ్లం ఉందని మీరు అంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద తలనొప్పి అనమాట. ఏమీ ఉండదు. అక్కడ తేడా చూస్తే సింపుల్ గా మీరు వేరే మెయిల్ ఐడి తోటి అక్కడ ఎక్కువ లాగిన్ అయి ఉంటారు, అది వర్కౌట్ అవ్వట్లేదు. ఓకేనా? సో అందుకని మీరు అందరూ క్లియర్ గా చూసుకోండి. మీరు నాకు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి తోటే అకౌంట్ లో యాక్టివ్ గా ఉండండి. వేరే దాంట్లోకి స్విచ్ అయిపోవద్దు. అది మొబైల్లో అయినా సరే లేకపోతే బ్రౌజర్ లో అయినా సరే ఒకటే కండిషన్. ఓకేనా? ఇకపై నుంచి మీకు ఇచ్చే మెయిల్ ఐడీస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా వీడియోస్ ఏవి కూడా ఇంతకు ముందు నేను ఏంటంటే రిస్ట్రిక్షన్ ఏం పెట్టలే. ఫస్ట్ 1 వీక్ కదా మీరు కొంచెం అలవాటు పడాలని చెప్పి నేను రిస్ట్రిక్షన్ పెట్టలేదు. బట్ ఇకపై నుంచి రిస్ట్రిక్షన్ ఉంటుంది, మీరు అందరూ కూడా అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకేనండి? దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ముస్తఫా. థ్యాంక్ యూ అండి. యా, ప్లీజ్ క్యారీ ఆన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అందరికి ఒక నిమిషం అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారా? ఎవరైనా అడుగుతే ఇస్తున్నానండి. 1 సెకండ్. యా, మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఉంది. సో ఐ డిడ్ నాట్ ప్రొవైడ్ ద మెయిల్ ఐడి. ఇప్పటివరకు ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ ప్రొవైడ్ చేయాలి? శ్రీనివాస్ గారు ఉన్నారా? ఒకసారి మీరు నాకు అన్మ్యూట్ ఆప్షన్ పెట్టారు కదా, పెట్టలే కదా. ఓకే ఫైన్, నేను ఉన్నాను కానీ వంశీ, యా, మీరు నాకు మెయిల్ ఐడి ఇవ్వలేదా? మీ ఫుల్ నేమ్ ఏంటండి? వంశీ రెడ్డి. మీ మొబైల్ నంబర్ చెప్పండి. 8008835100. 80088835 ఇచ్చారుగా వంశీరెడ్డి 1555@gmail.com. ఓకే, ఓకేనా? ఓకే సార్, ఓకే.
చూసుకోండి. నేను మెయిల్ ఐడి లేకపోతే నేను ఊరుకోను. ఒక్కళ్ళు ఇప్పటి వరకు ఇవ్వలేదు. వాళ్ళకి మోహన్ కుమార్ చోడి మోహన్ కుమార్ ఆయన ఒక్కనే ఇవ్వలేదు. ఆయన ఇవ్వాలి. సరే నేను ఆయనతో మాట్లాడతాను. మిగిలిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ అందరిది నా దగ్గర మెయిల్ ఐడి ఉంది. ఇన్ కేస్ లేకపోతే నేను అడిగి తీసుకుంటానండి ఆ ప్రాబ్లం. ఓకే, దట్స్ ఇట్. ముస్తఫా ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే అండి, ఇంకెవరికి డౌట్స్ లేవు కదా దీని గురించి? సార్ పీపీటీ డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ చేశారా? డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ చేయలేదు అనుకుంటా కదా. మీకు ఇవాళ నుంచి పీపీటీస్ కాదండి, మీకు ఇక్కడ ముస్తఫా క్లాస్ లో చెప్పే ప్రెజెంటేషన్స్ మీకు ఇయ్యం మేము. రిటర్న్ మెటీరియల్ వేరే ఉంటుంది, మామూలుగా వర్డ్ డాక్యుమెంట్ ఫార్మేట్ లో అది ఇస్తాము. అది ఇవాళ నుంచి వస్తాయి మీకు. థ్యాంక్ యూ సార్. సార్ అవి ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు సార్ మళ్ళీ? ఏంటండి? మీరు ఇప్పుడు చెప్పారు కదా డాక్యుమెంట్ సపరేట్ గా ఇస్తారని చెప్పారు. అవును, అవి ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? మన బ్లాగ్ లో పెడతాంలేండి, నేను లింక్స్ షేర్ చేస్తాను మీకు. ఓకే. దానికంటూ ఒక ఇది ఒక పేజ్ తయారు చేశారా? అంటే ఒక అవును. మొన్న పేజ్ దానికోసం అవును, నేను అన్నిటికీ ఒక్కొక్కటి పెడతాను. నేను అది మీకు ఆ లింక్స్ నేను షేర్ చేస్తాను. లింక్స్ కోసం మీరు అప్పుడు అన్న వీడియో లింక్స్ కోసం పేజ్ తయారు. మీ మాట క్లారిటీ Okay, sir. లేదండి, మేబీ ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నాను. వాయిస్ ఫ్లక్చువేట్ అవుతుంది అవినాష్ గారు. హలో సార్. ఓకే సార్. శశాంక్ చెప్పండి. సార్ ఒకసారి నా మొబైల్ నంబర్ చెప్తాను ఒకసారి, నా మెయిల్ ఐడి ఒకసారి. మీరు ఇప్పుడు కాదండి, క్లాస్ లో వద్దు ఇలాంటివి ఏమీ కూడా. మీరు నాకు పర్సనల్ గా కనెక్ట్ అవ్వండి. Okay. ఓకే, మీ మొబైల్ నంబర్స్ కానీ లేదా మెయిల్ ఐడీస్ కానీ చేంజ్ చేయాలి అనుకుంటే క్లాస్ అయిపోయిన తర్వాత శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే దెన్, సో లెట్స్ స్టార్ట్ ది సెషన్. స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే ముస్తఫా, బాయ్, ఐఎమ్ లివింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్, బాయ్. సో నెక్స్ట్ వన్, మనం సిపియు ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలో తెలుసు, అదేవిధంగా మెమరీ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలో తెలుసు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం తీసుకున్న 8 GB ఆఫ్ వాల్యూమ్ ఏదైతే ఉందో, సో ఆ వాల్యూమ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాం. సో దానికి కమాండ్ ఏం చెప్పుకున్నాం మనం? df స్పేస్ -h ఇది ఒకటి, అండ్ ఇంకా lsblk ఒకటి. సో lsblk is నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ బ్లాక్ డివైజెస్ అండి. లిస్ట్ ఆఫ్ బ్లాక్ డివైజెస్. మనం ఎన్ని డివైజెస్ తీసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీనిలో ఎంతవరకు యూజ్ చేసుకున్నాం ఆ డీటెయిల్స్ అన్ని మీకు కావాలి అనుకుంటే df స్పేస్ -h ఇది మనం ఫ్రీక్వెంట్ గా వాడే కమాండ్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎంత మెమరీ మనం కన్జ్యూమ్ చేసుకుంది సర్వర్ అనేది. తెలుసుకోవాలి అనుకుంటే df స్పేస్ -h అని చెప్పేసి ఇస్తాం. ఇవి కాకుండా ఇంకొన్ని కమాండ్స్ ఉంటాయి, లైక్ du కమాండ్స్, du స్పేస్ ఫైల్ నేమ్ ఇలా ఉంటాయి అన్నమాట. బట్ అవి నేను మీకు ఫైల్ కమాండ్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఇంతవరకు హార్డ్వేర్ కమాండ్స్ అంటే ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి, బట్ రిమైనింగ్ ఏంటంటే అవి ఫైల్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంటే బెటర్ అనమాట. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది ఎవరైనా స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఎటు పంపిస్తాను డైలీ డిస్కస్ చేసుకున్న కమాండ్స్ అన్ని కూడా. But if you want, you can take the screenshot here. So please let me know once it is done. Yashoda, please, can you please tell me about cat space /proc? Sure అండి, ఒకసారి ఇక్కడ చూడండి. నేను ఏం చెప్పానంటే cat space /proc అని చెప్పాను. cat is the command which is used to read the data. డేటాని రీడ్ చేయడానికి cat అనే ఒక కమాండ్ వాడుతున్నాం అనమాట. /proc అనేది, proc is nothing but processor. ఇది ఒక ఫోల్డర్ అనమాట. ఈ ఫోల్డర్ లో మన సిస్టమ్ కి సంబంధించిన ప్రాసెసర్స్ ఉంటాయి. ఆ ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఫోల్డర్ లో ఉంటాయి అన్నమాట. ఈ ప్రాక్ అనే ఒక ఫోల్డర్ లో సిపియు ఇన్ఫర్మేషన్ అనే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ ని మనం ఓపెన్ చేయడానికి క్యాట్ అనే ఒక కమాండ్ ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అర్థమైందా యశోద గారు? సో దీనిలో ఎవరికి ఎటువంటి డౌట్స్ లేవు కదా హార్డ్వేర్ కమాండ్స్ లో? క్యాన్ వి మూవ్ అహెడ్? యా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఫైల్ కమాండ్స్. జనరల్ గా మనం విండోస్ లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే నోట్ ప్యాడ్, వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్డ్ డేటా దానిలో ఎంటర్ చేస్తాం, సేవ్ చేస్తాం. కానీ లైనెక్స్ లో మనం ఏది చేయాలన్నా కమాండ్ ద్వారానే చేస్తామని చెప్పాను కదా. అలా ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అంటే కమాండ్ టచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ఫైల్. ఇచ్చేసి ఫైల్ నేమ్, మీరు ఏ నేమ్ తో అయితే ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో ఆ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. సో ముస్తఫా అని చెప్పేసి ఇస్తున్నా, నా నేమ్తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. కీప్ ఎంటర్ హియర్. ఫైల్ క్రియేట్ అయింది.
క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి? లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అయితే చూడాలి. సో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూడాలి అంటే ఎల్ఎల్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. ఎల్ఎల్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో ముస్తఫా అనే ఒక ఫైల్ క్రియేట్ అయిందా? సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, టచ్ అనే ఒక కమాండ్ ని ఫైల్ క్రియేట్ చేయడానికి వాడుతున్నాం. టచ్ స్పేస్ ఇచ్చేసి మీరు ఏ ఫైల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్. సపోజ్ డెవాప్స్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో ఫైల్ క్రియేట్ అయిందా లేదా తెలియాలి అంటే ఎల్ఎల్ ఇవ్వండి. సో క్రియేట్ అయింది చూసారా, డెవాప్స్ అండ్ ఇంకా ముస్తఫా అని చెప్పేసి ఉంది. సో ఇలా మనం ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇది చూడాలి అంటే ఎల్ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ఎల్ఎస్ అని ఇచ్చినా మీకు సేమ్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. కానీ ఎల్ఎల్కి ఎల్ఎస్కి డిఫరెన్స్ ఉంటుందండి. మీరు ఎల్ఎల్ ఇస్తే ఫైల్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్, దానికి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, వాటి ఓనర్స్ ఎవరు, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇఫ్ యూ సీ హియర్ మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు క్రియేట్ చేసాము ఏంటి డీటెయిల్స్తో సహా వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే ఎల్ఎస్ ఇస్తారో, ఎల్ఎస్ ఇవ్వడం వల్ల ఓన్లీ ఫైల్ నేమ్స్ మాత్రమే వస్తాయి. ఓన్లీ ఫైల్ నేమ్స్, ఫైల్ కి సంబంధించిన డీటెయిల్స్ రావన్నమాట. సో ఇఫ్ యూ సీ హియర్ నేను ఎల్ఎల్ ఇస్తున్నా, మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎల్ఎస్ ఇస్తే ఓన్లీ ఫైల్ నేమ్స్ మాత్రమే వస్తున్నాయి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఎల్ఎల్ ఇచ్చినప్పుడు టోటల్ 0 ఎందుకు ఉంటుంది, మనం ఫైల్స్ క్రియేట్ చేసాం కదా అంటే, ఇది వచ్చేసరికి సైజ్ ఆఫ్ ది కరెంట్ డైరెక్టరీ అండి. మనం జస్ట్ ఫైల్స్ క్రియేట్ చేసాం కానీ దానిలో ఏ డేటా ఇన్సర్ట్ చేయలేదు కదా. ఏదైనా డేటా ఇన్సర్ట్ చేసి ఉంటే ఎంత అమౌంట్ ఆఫ్ డేటా ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇది 0నే ఉంటుంది. నెక్స్ట్, సో ఓకే, ఎల్ఎల్ అండ్ ఇంకా ఎల్ఎస్ తెలుసు. లెట్స్ క్రియేట్ సమ్ మోర్ ఫైల్స్. ఇంకొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. నాకు సింగిల్ ఫైల్ క్రియేట్ ఎలా చేయాలో తెలుసు, టచ్ అని ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తున్నాం. కానీ మల్టిపుల్ ఫైల్స్ ఎట్ ఎ టైం క్రియేట్ చేయాలి అంటే టచ్ ఫైల్ నేమ్స్ ఇవ్వండి. AWS స్పేస్ Azure స్పేస్ GCP. ఇలా స్పేస్ ఇవ్వడం వల్ల మీకు 3 ఫైల్స్ అనేవి ఎట్ ఎ టైం క్రియేట్ అవుతాయి. 3 కాదు, మీరు ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫైల్స్ ఎట్ ఎ టైం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో క్రియేట్ అయ్యాయి. ఒకసారి స్క్రీన్ క్లియర్ చేద్దాం. ఎల్ఎల్ ఇస్తున్నా, ఫైల్స్ క్రియేట్ అయ్యాయా? AWS క్రియేట్ అయింది, Azure క్రియేట్ అయింది, GCP కూడా క్రియేట్ అయింది అనమాట. సో సింగిల్ ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ ఫైల్ నేమ్, మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే ఇట్లా ఇవ్వచ్చు అనమాట. ఈసారి సీరియలైజ్డ్ వేలో ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అప్ టు అలా ఒక 9 ఫైల్స్ వరకు క్రియేట్ చేయాలి. లేకపోతే ఒక 90, 100 అలా మీకు నచ్చిన ఫైల్స్ మీరు క్రియేట్ చేయాలి అంటే టచ్ ఫైల్ అనే ఒక సిరీస్తో 1 ... సో ఎంతవరకు ఒక 8 ఫైల్స్ కావాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ లోపల 1 ... మీకు ఎంతవరకు కావాలో ఆ నేమ్ ఇవ్వండి. ఖచ్చితంగా ఇక్కడ డబుల్ డాట్ మాత్రమే ఉండాలండి. డబుల్ డాట్ కాకుండా సింగిల్ డాట్ ఇచ్చినా, ట్రిపుల్ డాట్ ఇచ్చినా అది మీకు సింగిల్ ఫైల్ లానే క్రియేట్ అయింది. మళ్ళీ చెప్తున్నాను, సో ఇక్కడ విత్ ఇన్ డబుల్ కోట్స్ లో రేంజ్ మెన్షన్ చేసేటప్పుడు మధ్యలో ఖచ్చితంగా డబుల్ డాట్స్ మాత్రమే ఉండాలి. డబుల్ డాట్స్ కాకుండా సింగిల్ డాట్ కానీ లేదా ట్రిపుల్ డాట్ కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మీకు అది సింగిల్ ఫైల్ లానే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఐ కీప్ ఎంటర్ హియర్, సో ఎల్ఎల్ ఇస్తున్నా, 8 ఫైల్స్ క్రియేట్ అయ్యాయా? ఆర్ యూ ఏబుల్ టు సీ హియర్? అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫైల్స్ అన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతాయండి. ఫస్ట్ ఏతో ఉంటాయి, తర్వాత BCDEF ఇలా ఈ ఫార్మెట్ లో ఉంటాయి అనమాట ఫైల్స్ అనేవి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, జస్ట్ లైక్ మనకి డిక్షనరీ లాగా. సో ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తున్నాం కదా, కానీ ఇవి టెక్స్ట్ ఫైల్సా లేకపోతే ఏ ఫైల్స్ అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. ఇవి రెగ్యులర్ ఫైల్స్ విచ్ కంటైన్స్ ది టెక్స్ట్. ఓకేనా, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంటుంది. సో దీనిలో వచ్చేసి జనరల్ గా మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అలాంటివి ఉండవు, జస్ట్ టెక్స్ట్ మాత్రమే దీనిలో ఉంటుంది అనమాట. సో ఇలా ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకున్నాం. లెట్స్ క్లియర్ ద స్క్రీన్. సో ఎల్ఎస్ ఇస్తున్నా, మనకి ఫైల్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఎల్ఎల్ ఇస్తే ఒకదాని కింద ఒకటి అలాంగ్ విత్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఓకే. చాలా మంది వచ్చేసి ఎల్ఎల్ స్పేస్ -L-R ఇలా యూజ్ చేస్తారు. బేసికలీ వీటికి ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. మనకి ఇది డిఫాల్ట్ గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫాలో అవుతుంది. నాకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాకుండా రీసెంట్ గా క్రియేట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా టాప్ లో రావాలనుకుంటున్నాం. జనరల్ గా మనం లేటెస్ట్ గా ఏ ఫైల్స్ క్రియేట్ చేసాం? లేటెస్ట్ గా ఈ ఫైల్స్ క్రియేట్ చేసాం. వీటికి ముందు AWS Azure ఇవి క్రియేట్ చేసాం. దానికి ముందు డెవాప్స్ అనే ఒక ఫైల్, లాస్ట్ లో ముస్తఫా అనే ఒక ఫైల్ మనం క్రియేట్ చేసాం. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాకుండా లేటెస్ట్ గా క్రియేట్ చేసినవన్నీ కూడా నాకు టాప్ లో రావాలి అంటే
ఎల్ఎల్ స్పేస్ హైఫన్ టీ అని చెప్పేసి ఇవ్వండి. హైఫన్ టీ ఈస్ నథింగ్ బట్ లేటెస్ట్ ఫైల్స్. సో ఇప్పుడు ఆర్డర్ మారిపోయిందా? మనకి ఆర్డర్ కరెక్ట్ గానే ఉంది కదా. లేటెస్ట్ గా ఇవి ఫస్ట్ క్రియేట్ చేసాం, దానికి ముందు ఈ 3 ఫైల్స్ క్రియేట్ చేసాం, ఆ తర్వాత డెవాప్స్, లాస్ట్ లో ముస్తఫా క్రియేట్ చేసాం. సపోజ్ మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే టచ్ CC80 అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. సో ఎల్ఎల్ ఇవ్వండి, ఇక్కడ CC80 ఇక్కడ ఉంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాబట్టి. ఒకవేళ ఎల్ఎల్ స్పేస్ హైఫన్ టీ ఇచ్చినట్లయితే CC80 టాప్ లోకి వచ్చింది చూడండి, ఎందుకంటే లేటెస్ట్ ఫైల్ కాబట్టి. నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఉంటుంది, ఎల్ఎల్ స్పేస్ హైఫన్ ఆర్. ఆర్ అంటే రికర్సివ్, రివర్స్ ఆర్డర్ అన్నమాట. మనకి ఎల్ఎల్ ఇచ్చినప్పుడు ఏ ఆర్డర్ అయితే వస్తుందో దీనికి ఎగ్జాక్ట్ గా మీకు ఆపోజిట్ ఆర్డర్ లో రావాలి, అంటే కింద నుంచి పైకి ఈ రివర్స్ ఆర్డర్ లో రావాలి అంటే ఎల్ఎల్ స్పేస్ హైఫన్ ఆర్ అని చెప్పేసి ఇవ్వండి. సో రివర్స్ ఆర్డర్, ఇక్కడ లాస్ట్ లో ముస్తఫా ఉంది, ఇక్కడ ఫస్ట్ లో ఉంది, దానికి ముందు GCP, ఇక్కడ GCP. సో ఆర్డర్ అనేది మీకు రివర్స్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎల్ఎల్ స్పేస్ హైఫన్ ఎల్ ఇచ్చిన, సారీ వెయిట్ ఎ సెకండ్, ఎల్ఎల్ స్పేస్ హైఫన్ ఎల్ ఇచ్చిన లేకపోతే ఎల్ఎల్ ఇచ్చిన రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు, రెండు కూడా ఒకటే. ఓకే, సో ఒకసారి కమాండ్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. లెట్ మీ రివైజ్ ఆల్ దీస్ కమాండ్స్ విచ్ ఈస్ ఫైల్ కమాండ్స్. సో ఫస్ట్ జనరల్ గా ఫైల్ క్రియేట్ చేయడానికి టచ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. టచ్ ఇస్ ఏ కమాండ్ యూజర్ టు క్రియేట్ ఏ ఫైల్, ఫైల్ ని క్రియేట్ చేయడానికి వాడతాం అనమాట. నెక్స్ట్ టచ్ ఫైల్ 1 మై ఫైల్ అని ఇస్తే ఇలా సింగిల్ ఫైల్ మనకి క్రియేట్ అయింది, సింగిల్ ఫైల్. ఒకవేళ మీరు మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలి అంటే టచ్, సో ఇక్కడ డెవాప్స్, AWS, Azure ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇస్తే మల్టిపుల్ ఫైల్స్ అనేవి మీకు క్రియేట్ అవుతాయి అనమాట ఎట్ ఎ టైం. సో నెక్స్ట్ వన్ సీరియలైజ్ ఆర్డర్ లో క్రియేట్ అవ్వాలి అంటే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఇలా ఈ ఆర్డర్ లో క్రియేట్ అవ్వాలి అంటే టచ్. సో ఫైల్ మీరు సపోజ్ ఈసారి లైక్ AWS అనే ఒక సిరీస్ తో క్రియేట్ చేయాలంటే AWS ఫ్లవర్ బ్రాకెట్ ఆన్ చేసి 1.15 ఇవ్వండి. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్ ని క్లోజ్ చేస్తే విల్ క్రియేట్ ద ఫైల్స్ లైక్ AWS 1, AWS 2, AWS 3 అప్ టు ఎంత వరకు క్రియేట్ అవుతాయి మనకి AWS 15 వరకు మనకి ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సో మనకి ఫైల్స్ క్రియేట్ అయ్యాయా లేదా అని చెప్పి తెలుసుకోవాలి అంటే LL యూజ్ చేస్తాం. LL is nothing but long list which is used to see the files. Next so LS అని ఇస్తే ఇది షార్ట్ లిస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఓన్లీ ఫైల్ నేమ్స్ మాత్రమే వస్తాయి, ఓన్లీ ఫైల్ నేమ్. డిఫరెన్స్ బిట్వీన్ LL అండ్ LS అంటే సో LL అయితేనేమో ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఫైల్స్, ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఫైల్స్ చూపిస్తుంది. అదే మీరు LS యూజ్ చేసినట్లయితే ఓన్లీ ఫైల్ నేమ్స్ మాత్రమే చూపిస్తుంది అన్నమాట. ఇది రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకొన్ని కమాండ్స్ చెప్పుకున్నాం. LL స్పేస్ హైఫన్ T అనిస్తే లేటెస్ట్ ఫైల్స్ విల్ బి ఆన్ టాప్ లో ఉంటాయి అన్నమాట. LL స్పేస్ హైఫన్ R ఇస్తే రివర్స్ ఆర్డర్ ఆఫ్ ది ఫైల్, అనమాట. LL స్పేస్ హైఫన్ L అన్నా ఆర్ LL అన్నా రెండు ఒకటే, సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇవి జనరల్ గా ఫైల్స్ క్రియేట్ చేసి చూడడానికి యూజ్ చేసే కమాండ్స్. సో ఈ కమాండ్స్ క్లియర్ కదా? దీనిలో డౌట్ ఉందా ఎవరికైనా? గైస్ కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్? మీరు రెస్పాండ్ అయితేనే కదా నాకు తెలిసేది అర్థమవుతున్నాయా లేదా. నో డౌట్స్, నో ఇట్స్ క్లియర్. యా థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్. సో నెక్స్ట్ వన్, ఫైల్స్ క్రియేట్ చేయడం తెలుసు, ఫైన్. మరి ఎలా డిలీట్ చేయాలి? సో లైనెక్స్ లో మనం డిలీట్ అనకూడదండి, రిమూవ్ అని చెప్పేసి అనాలన్నమాట. సో అలా మనం ఒక ఫైల్ ని రిమూవ్ చేయాలి అంటే RM అని ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ ఇస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ AWS ఉంది, AWS అనే ఒక ఫైల్ ని మీరు డిలీట్ చేయాలి అంటే RM ఫైల్ నేమ్ ఇవ్వండి. సో ఎంటర్ ఇస్తే నిజంగానే రిమూవ్ చేయనా అని చెప్పేసి మనల్ని అడుగుతుంది. సో ఇక్కడ Y అని చెప్పేసి ఇవ్వాలి. Y అంటే ఎస్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో జస్ట్ కీప్ ఎంటర్ హియర్. ఇప్పుడు LL ఇస్తున్నా, AWS ఫైల్ ఉందా మనకి, ఇట్ వాస్ డిలీటెడ్. నెక్స్ట్ మళ్ళీ RM Azure ఇస్తున్నా. సో చూడండి ఇక్కడ Y అంటే ఎస్,
సో ఇఫ్ యూ కీప్ ఎంటర్ హియర్ LL ఇస్తే ఏజ్యూర్ ఫైల్ కూడా మనకి డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, లెట్స్ క్లియర్ ద స్క్రీన్. క్లియర్ చేసేసాం. సింగిల్ ఫైల్ రిమూవ్ చేయడం తెలుసు, మరి మల్టిపుల్ ఫైల్స్ రిమూవ్ చేయాలి అంటే RM CCIT నెక్స్ట్ ముస్తఫా డెవాప్స్ ఇలా ఇవ్వండి. సో ఇప్పుడు CCIT ఫైల్ డిలీట్ చేయనా? ఎస్. ముస్తఫా ఫైల్ డిలీట్ చేయనా? ఎస్. డెవాప్స్ ఫైల్ డిలీట్ చేయనా? ఎస్. N అని ఇస్తే నో, అది డిలీట్ అవ్వదు అనమాట. Y అంటే ఎస్ అని మీనింగ్. సో ఇలా మనం డిలీట్ చేసే ప్రతిసారి మనల్ని పర్మిషన్ అడుగుతుంది. అది సింగిల్ ఫైల్ లేదా 2 ఫైల్స్ అయితే ఓకే, YY అని చెప్పేసి ఇవ్వచ్చు. కానీ ఒక 100 ఫైల్స్ ఎట్ ఏ టైం రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు 100 టైమ్స్ Y అని ఇవ్వడం చాలా కష్టం కదా. సో మన పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా డిలీట్ అవ్వాలి అంటే RM స్పేస్ -F అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వండి. RM స్పేస్ -F అంటే ఫోర్స్ఫుల్లీ, వితౌట్ అవర్ పర్మిషన్ డైరెక్ట్లీ ద ఫైల్ విల్ గెట్స్ డిలీటెడ్ చేసి ఫైల్ నేమ్, సపోజ్ ఫైల్ 1 ఉంది, ఐ వాంట్ టు డిలీట్ దిస్ ఫైల్ 1, సో జస్ట్ కీప్ ఎంటర్. ఈసారి నా పర్మిషన్ ఏమైనా అడిగిందా? నో, రైట్. సో మన పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా డిలీట్ అవ్వాలి అంటే RM స్పేస్ -F అని ఇచ్చేసి ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఈసారి ఫైల్ 8 డిలీట్ చేయాలి, ఫైల్ 8. సో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చాలా ఫైల్స్ అనేవి డిలీట్ అయ్యాయి. మళ్ళీ RM స్పేస్ -F GCP ఇవ్వండి, రిమూవ్. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. GCP కూడా డిలీట్ అయింది. సో ఇప్పుడు ఫైల్ 2 నుంచి ఫైల్ 7 వరకు అన్ని ఫైల్స్ డిలీట్ అవ్వాలి అంటే RM స్పేస్ -F ఫైల్ అనే ఒక సిరీస్ తో 2.8 7 వరకు ఉన్నాయి కదా, 7. సో ఇలా ఇచ్చినా కానీ మీకు డిలీట్ అయిపోతాయి అన్నమాట. 2 నుంచి 7 ఫైల్స్ అన్ని కూడా. యాజ్ యూ కెన్ సీ ఆల్ ఫైల్స్ ఆర్ డిలీటెడ్ హియర్. అన్ని ఫైల్స్ డిలీట్ అయిపోయాయి అంటే ఇలా మనం ఫైల్స్ ని రిమూవ్ కూడా చేయొచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వన్ మోర్ టైమ్. టు రిమూవ్ ద ఫైల్స్, RM ఫైల్ నేమ్ ఇస్తే ఇట్ విల్ గెట్ రిమూవ్డ్ విత్ పర్మిషన్. మన పర్మిషన్ తో ఫైల్ అయితే రిమూవ్ చేసేది అనమాట. అదే వితౌట్ పర్మిషన్, మన పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా ఇవ్వాలి అనుకుంటే RM అండ్ RM స్పేస్ -F ఫైల్ నేమ్ ఇస్తే రిమూవ్ వితౌట్ పర్మిషన్, మన పర్మిషన్ లేకుండా అయిపోయింది. నెక్స్ట్ సీరియలైజ్డ్ వేలో చేయాలి. RM స్పేస్ -F ఫైల్ అనే ఒక సిరీస్ తో ఆ రేంజ్ ని మెన్షన్ చేస్తే 5 ఫైల్స్ విల్ బి రిమూవ్డ్. నెక్స్ట్ ఈసారి ఒక 100 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం, అన్ని డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నాయి. సో అప్పుడు ఏ కమాండ్ యూజ్ చేయాలి? సపోజ్ లైక్ ఎలా ఉన్నాయంటే AWS, Azure, GCP ఇలా 100 డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. 100 ఫైల్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని ఎట్ ఏ టైం రిమూవ్ చేయాలి అంటే RM స్పేస్ -F స్టార్. స్టార్ అంటే ఆల్ అండి, ఆల్ ఫైల్స్ విల్ బి రిమూవ్డ్. అన్ని ఫైల్స్ మీకు ఎట్ ఏ టైం రిమూవ్ అయిపోతాయి అన్నమాట. స్టార్ మీన్స్ ఆల్. ఓకే, సో ఇవి రిమూవ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్స్. ఇవి మనం రిమూవ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్స్ అన్నమాట. సో ఒకసారి చూడండి, లెట్ మీ క్రియేట్ మల్టిపుల్ ఫైల్స్ ఎట్ ఏ టైం. సో ఇఫ్ ఐ కీప్ LL దెర్ ఈస్ నో ఫైల్స్, టచ్ అని చెప్పేసి కొన్ని ఫైల్స్ ని క్రియేట్ చేస్తున్నా. AWS, Azure, GCP, DevOps, టెస్టింగ్, ఇలా చాలా ఫైల్స్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ అన్ని ఫైల్స్ నీకు ఎట్ ఏ టైం రిమూవ్ అవ్వాలి అంటే RM స్పేస్ -F స్టార్ అని చెప్పేసి ఇవ్వండి. ఐ కీప్ ఎంటర్. అన్ని ఫైల్స్ ఎట్ ఏ టైం రిమూవ్ అయిపోయాయి ఇలా. నెక్స్ట్, సో ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఫైల్స్ అయితే మరి మనం డిలీట్ చేస్తున్నాం, దాన్ని మనం రీస్టోర్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు అండి. బట్ దానికి ఆల్టర్నేట్ అంటే డైరెక్ట్ వే ఉంటుంది అనమాట, ఇండైరెక్ట్ వేస్ ఉంటాయి. లైక్ బ్యాకప్ తీసుకోవడం, సో అలా ఉంటాయి. ఆ బ్యాకప్ తీసుకున్న దగ్గర నుంచి మనం రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? నార్మల్ గా డైరెక్ట్ గా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, 15 to 20 కమాండ్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మనం అంతా చేయాల్సిన అవసరం లేదు. రియల్ టైంలో ప్రతి కమాండ్ ప్రతి ఫైల్ కూడా ట్రాకింగ్ లో ఉంటుంది. సో ట్రాకింగ్ లో ఉన్న ఫైల్ ని మనం ఈజీగా రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే దెన్, సో నెక్స్ట్, ఇంతవరకు క్లియర్ కదా? ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ ఏ క్వశ్చన్స్ లైక్ హౌ సార్ RM ఫైల్ 1.8 ఇస్తే ఈచ్ ఫైల్ కి పర్మిషన్స్ ఇవ్వాలి కదా? ఎస్, ఇవ్వాలి పర్మిషన్. కాకపోతే ఇక్కడ -M -F మనం మెన్షన్ చేస్తే అది ఇవ్వాల్సిన అవసరం లేదనమాట.
నెక్స్ట్ వన్, లెట్ మీ క్లియర్ దిస్. ఫైల్స్ వరకు ఓకే, దెన్ వాట్ అబౌట్ దీస్ ఫోల్డర్స్? జనరల్ గా ఫోల్డర్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో ఆ ఫోల్డర్స్ మీరు క్రియేట్ చేయాలి అంటే ఫోల్డర్స్ ఇక్కడ డైరెక్టరీస్ అని చెప్పేసి అంటాం అనమాట. డైరెక్టరీస్ MKDIR అని చెప్పేసి యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తాం. MK is nothing but make. So let me explain the command here. MKDIR. So MK is nothing but make. And DIR అంటేనేమో డైరెక్టరీ. డైరెక్టరీని మనం ఫోల్డర్ అంటాం. డైరెక్టరీ is nothing but folder. సో MKDIR ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి ఫోల్డర్ 1 అని చెప్పేసి క్రియేట్ చేద్దాం. ఫోల్డర్ 1. I keep enter here. ఫోల్డర్ 1 క్రియేట్ అయిందా? సో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. టచ్ అని ఇచ్చేసి ఫైల్ 1 క్రియేట్ చేస్తున్నా. ఒక ఫోల్డర్ కి ఒక ఫైల్ కి మీకు డిఫరెన్స్ ఏమైనా అర్థమైందా? కలర్ డిఫరెన్స్ ఓకే. ఓకే, డి ఉంది, పర్మిషన్ చేంజ్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మీకు రెండింటికి డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది హైఫన్ తో స్టార్ట్ అయిందండి. లెట్ మీ జూమ్ ఇన్ ఫస్ట్. సో ఇది హైఫన్ తో స్టార్ట్ అయింది. డి అంటేనేమో డైరెక్టరీ. సో ఇవి టైప్ ఆఫ్ ది ఫైల్స్ అన్నమాట. నెక్స్ట్, సో పర్మిషన్స్ కూడా డిఫరెన్స్ ఉన్నాయి. ఈ RW అనేవి పర్మిషన్స్ అన్నమాట. ఇది సపరేట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్లియర్ గా చెప్తా. ఆర్ అంటే రీడ్, W అంటే రైట్, ఇలా పర్మిషన్స్ ఉంటాయి. సో దీనికి డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వీటిని ACL అని చెప్పేసి అంటాం. ఇది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కలర్. సో ఇవి మనకి మేజర్ గా ఉండే డిఫరెన్సెస్, ఒక ఫైల్ కి ఒక ఫోల్డర్ కి ఉండే డిఫరెన్సెస్ అనమాట. నెక్స్ట్ లెట్స్ జూమ్ అవుట్. అండ్ సో ఫోల్డర్, సింగిల్ ఫోల్డర్ క్రియేట్ చేసాం. అదే మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి అంటే MKDIR DevOps టెస్ట్ అండ్ DevOps. ఇలా మల్టిపుల్ ఫోల్డర్స్ మీరు ఎట్ ఎ టైం క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేశారో ఫోల్డర్స్ కూడా అదే విధంగా క్రియేట్ చేయొచ్చు అండి. దెర్ ఈస్ నో డిఫరెన్స్. మనం ఏ విధంగా అయితే ఫైల్స్ క్రియేట్ చేసామో అదే విధంగా ఫోల్డర్స్ అనేవి కూడా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్, సీరియలైజ్డ్ వేలో క్రియేట్ చేయాలి అంటే MKDIR. సో ఫోల్డర్ అనే ఒక సిరీస్ తో 2 నుంచి ఒక 8 ఫోల్డర్స్ ని క్రియేట్ చేస్తాం. జస్ట్ కీప్ ఎంటర్, LL ఇస్తున్నా. సో ఫోల్డర్స్ క్రియేట్ అయిపోయాయి కదా ఇలా. నెక్స్ట్, మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేసాం. ఓకే, దెన్ హౌ టు రిమూవ్ ద డైరెక్టరీస్? ఎలా రిమూవ్ చేయాలి అంటే RMDIR. RM అంటే రిమూవ్, DIR వీఆర్ రిమూవింగ్ ది డైరెక్టరీ. సో dev అని చెప్పేసి ఉంది, dev ని రిమూవ్ చేస్తున్నాం. దీనికి మనకు పర్మిషన్స్ ఏమడదు, డైరెక్ట్ గా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు LL ఇస్తున్నా, ఇక్కడ dev అనే ఒకటి డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ DevOps ఉంది, RMDIR. సో స్పేస్ ఉండకూడదు, RMDIR స్పేస్ DevOps. సో DevOps కూడా రిమూవ్ అయిపోయింది. మల్టిపుల్ ఫోల్డర్స్ రిమూవ్ చేయాలి అంటే RMDIR ops టెస్ట్ ఫోల్డర్ 1 ఇలా ఇవ్వండి. సో మల్టిపుల్ ఫోల్డర్స్ మీకు రిమూవ్ అయిపోయాయి. సీరియలైజ్డ్ వేలో చేయాలి అంటే RMDIR ఫోల్డర్ 1 ... సో 1 లేదు కదా, 2 ... 8 అని చెప్పేసి ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చినా ఇది, లేకపోతే ఫోల్డర్ స్టార్ అని ఇచ్చినా మీకు వర్క్ అవుతుందండి. ఫోల్డర్ స్టార్ ఇచ్చినా ఇట్ విల్ వర్క్. సో యూ కెన్ సీ అన్ని ఫోల్డర్స్ డిలీట్ అయిపోయాయి. నెక్స్ట్, ఇఫ్ సపోజ్ డిఫరెంట్ నేమ్స్ తో ఫోల్డర్స్ ఉన్నాయి, లైక్ MKDIR AWS Azure GCP. సో ఇలా 3 ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ 3 ఫోల్డర్స్ నాకు ఎట్ ఎ టైం రిమూవ్ అయిపోవాలి. కమాండ్ వచ్చేసి RMDIR స్టార్. స్టార్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఆల్ కదా. సో ఇవ్వండి. ఇప్పుడు LL ఇస్తే ఫోల్డర్స్ అన్ని రిమూవ్ అయిపోయాయి, చూసారా? ఫైల్ మాత్రమే ఉంది. ఇలా మనం ఫోల్డర్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, సపోజ్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, లెట్ మీ క్రియేట్ సమ్ ఫైల్స్, టచ్ AWS Azure GCP అండ్ MKDIR DevOps టెస్ట్. సో మనకి కొన్ని ఫైల్స్ ఉన్నాయి, అదే విధంగా కొన్ని ఫోల్డర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నాకు ఓన్లీ ఫైల్స్ మాత్రమే డిలీట్ అవ్వాలి అంటే RM స్పేస్ -F స్టార్ ఇవ్వండి. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఫైల్స్ అన్ని డిలీట్ అవుతాయి, ఫోల్డర్స్ డిలీట్ అవ్వవు అనమాట. ఓన్లీ ఫోల్డర్స్ మాత్రమే డిలీట్ అవ్వాలి అంటే RMDIR స్టార్ ఇవ్వండి. సో ఇఫ్ యూ కీప్ LL, ఎవ్రీథింగ్ విల్ గెట్స్ డిలీటెడ్. సో ఇప్పుడు 2 ఎట్ ఎ టైం డిలీట్ అవ్వాలి. ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్ మొత్తం ఎట్ ఎ టైం డిలీట్ అవ్వాలి. సో మళ్ళీ సేమ్ అవే నేమ్స్ తో క్రియేట్ చేశాను. ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి.
ఫైల్స్ ఫోల్డర్స్ రెండు ఎట్ ఎ టైం డిలీట్ చేయాలి అంటే RM స్పేస్ -RF స్టార్ అని చెప్పేసి ఇస్తే మీకు అన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఎట్ ఎ టైం డిలీట్ అయిపోయాయి. R అంటే రికర్సివ్, F అంటే ఫోర్స్ఫుల్లీ. సో ఇవి మనం ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి డిలీట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్స్ అండి. ఇవి కాకుండా ఇంకా చాలా కమాండ్స్ ఉన్నాయి. ఫైల్ని ఎలా కాపీ చేయాలి, ఎలా మూవ్ చేయాలి, ఎలా రీనేమ్ చేయాలి, బోల్డ్ అని కమాండ్స్ ఉన్నాయి అనమాట. బట్ నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. సో ఇంతవరకు చెప్పుకున్న కమాండ్స్ ఓకేనా, లేకపోతే ఇంకొన్ని కమాండ్స్ డిస్కస్ చేసుకుందాము? బికాస్ ఐ డోంట్ వాంట్ టు రష్ యూ. సో మీరు చెప్పండి, ఈజ్ దిస్ ఎనఫ్ ఆర్ ఎనఫ్? ఓకే, ఎనఫ్. సో మోస్ట్లీ ఎనఫ్ అనే వస్తున్నాయి. నీడ్ టు ప్రాక్టీస్ ఎనఫ్. యా, థ్యాంక్ యూ. ఓకే దెన్. సో మొత్తం అన్ని కమాండ్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకుందామా? సో ఇప్పటి వరకు వాడిన కమాండ్స్ అన్ని మీరు తెలుసుకోవాలి అంటే హిస్టరీ ఇవ్వండి. హిస్టరీ. సో ఓవరాల్గా 84 కమాండ్స్ ఇవాళ మనం యూజ్ చేసాం. సో ఫస్ట్ వచ్చేసరికి క్యాట్ /proc/cpu info. సిపియుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అంటే ఈ కమాండ్ వాడతాం అనమాట. దీనికి ఆల్టర్నేట్ కమాండ్ LSCPU. అదే మీరు మెమరీ ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే క్యాట్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఎ క్యాట్? వాట్ ఈస్ ఎ క్యాట్? ఫైనల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. Yes, great responses. Thank you. Next one. LSBLK అంటే లిస్ట్ ఆఫ్ బ్లాక్ డివైజెస్. సో మనం ఎన్ని డేటా అనేది చూసుకున్నామని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటే సో ఇది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ LSBLK. ఓకే, తర్వాత FDisk /L. ఇది ఎందుకు వాడుతున్నాం? FDisk /L. ఎన్ని వాల్యూమ్స్ తీసుకున్నామో మనం ఇలా కూడా తీసుకోవచ్చు. దీనికి ఆల్టర్నేట్ కమాండ్. ఫ్రీ అనేది ర్యామ్ యూజ్ చేసి ర్యామ్ తీసుకున్నాం కదా, దానిలో ఎంత మెమరీ అనేది కన్జ్యూమ్ చేసుకున్నాం, ఎంత అవైలబుల్ ఉందో తెలుసుకోవాలి అంటే ఫ్రీ అని చెప్పేసి ఇస్తే వస్తుంది. ఫ్రీ -M అంటే అదే డేటా మీకు MB లోపలికి కన్వర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టచ్, ఫైల్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. LL టు సీ ద ఫైల్స్. LS కూడా ఫైల్స్ ని చూడడానికి వాడతాం అనమాట. మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేయాలంటే కమాండ్. సీరియలైజ్డ్ వేలో ఫైల్స్ క్రియేట్ చేయాలంటే సో ఇలా. నెక్స్ట్ రిమూవ్ చేయాలి అంటే RM అనే ఒక కమాండ్ యూజ్ చేస్తాం. మల్టిపుల్ ఫైల్స్ రిమూవ్ చేయడం, సీరియలైజ్డ్ వేలో రిమూవ్ చేయడం, ఆల్ ఫైల్స్ ని రిమూవ్ చేయడం, RM -R-F స్టార్ ఇట్లా. ఫోల్డర్స్ క్రియేట్ చేయాలంటే డైరెక్టరీ అండి. సో ఫోల్డర్స్ మనం ఇక్కడ డైరెక్టరీస్ అని చెప్పేసి అంటాం, MKDIR అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ RMDIR అంటే టు రిమూవ్ ద డైరెక్టరీస్. జనరల్ గా ఇలాంటి కమాండ్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి. టచ్ ఫస్ట్ AWS క్రియేట్ చేశాను, తర్వాత Azure, నెక్స్ట్ CCIT ఇలా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు LL ఇస్తే రెగ్యులర్ ఆర్డర్ వస్తుంది. రీసెంట్ గా క్రియేట్ చేసినవన్నీ కూడా మీకు టాప్ లో ఉండాలి అంటే LL -T అని చెప్పేసి ఇచ్చాం, రైట్? సో రీసెంట్ గా క్రియేట్ చేసినవన్నీ టాప్ లో ఉంటాయి. కానీ లైక్ సమ్వన్ ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, లైక్ అదేంటంటే వెయిట్ ఎ సెకండ్. సో క్వశ్చన్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కమాండ్ టు సీ ద లిస్ట్ ఆఫ్ ఓల్డెస్ట్ ఫైల్స్ ఫస్ట్. అంటే ఓల్డ్ ఫైల్స్ నేను ఫస్ట్ చూడాలి అని చెప్పేసి అతను అడిగాడు అనమాట. సో ఇక్కడ LL -LT అని చెప్పేసి ఇస్తే సేమ్ ఆర్డర్ వచ్చింది. ఒకవేళ LTR ఇచ్చినట్లయితే సో ఈసారి ఆర్డర్ మారింది చూసారా? ఫస్ట్ నేను AWS క్రియేట్ చేసి, ఆ తర్వాత Azure క్రియేట్ చేసి, ఆ తర్వాత CCIT ఇలా ఉంటుంది అనమాట. సో హూ ఆస్క్ దిస్ క్వశ్చన్? భాను, ఇస్ దిస్ క్లియర్ టు యూ? LL -LTR అని చెప్పేసి ఇస్తే మీకు ఓల్డ్ క్రియేట్ చేసినవన్నీ కూడా టాప్ లో ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. చూడండి, ఇక్కడ ఓల్డ్ గా క్రియేట్ చేసినవన్నీ టాప్ లో ఉన్నాయి, న్యూగా క్రియేట్ చేసినవన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి ఇలా. నెక్స్ట్, సో ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసి అడగండి 1 to 1. సో బిఫోర్ దట్ నేను మీకు క్లారిటీ ఇవ్వాలండి. ఫైల్ కమాండ్స్, డైరెక్టరీ కమాండ్స్ ఇంకా అవ్వలేదు.
దీనిలో సెర్చ్ కమాండ్స్ ఉంటాయి, గ్రెప్ కమాండ్స్ ఉంటాయి, క్యాట్ కమాండ్స్, అదే విధంగా ఫైల్ ని ఎలా మోడిఫై చేయాలి, ఫైల్లో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇలా చాలా కమాండ్స్ ఉంటాయి. బట్ అవన్నీ ఒకటే రోజు డిస్కస్ చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని సో నేను ఒక వేలో వెళ్తున్నాను. జరిగిన కాన్సెప్ట్స్ లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఓకేనా? సార్ మనం ఫోల్డర్ లోపల క్రియేట్ చేయొచ్చు ఆ ఫైల్. ఎస్ నిఖిల్, మనం క్రియేట్ చేయొచ్చు. ఎస్ కిరణ్ చెప్పండి అండి. ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసిన ఫైల్స్ డైరెక్టరీస్ అన్ని ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వాల్యూమ్ లోనే స్టోర్ అవుతాయి. అవునండి, వాల్యూమ్ లో మనం తీసుకున్న 8 GB ఆఫ్ వాల్యూమ్ ఏదైతే ఉందో దానిలో స్టోర్ అవుతాయి అన్నమాట. సార్ బ్యాకప్ ఎలా ఇస్తాం కొంచెం ఇప్పుడు అంటే మనకి ఇవి కావాలి, మనం ఇది చేసాం కదా, బ్యాకప్ కావాలి, ఒకవేళ డిలీట్ అయిపోయి మనం స్టాప్ కొట్టబోయి టెర్మినేట్ చేసాం సార్, బ్యాకప్ కావాలంటే బ్యాకప్ కావాలి అనుకుంటే సో అది బేసికల్లీ ఈబీఎస్ కాన్సెప్ట్ అన్నమాట. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎప్పుడు టర్మినేషన్ ప్రొటెక్షన్ ఆన్ చేసుకోండి. సో అప్పుడు అది టర్మినేట్ అవ్వదు అనమాట. ఈవెన్ కావాలని టర్మినేట్ చేస్తున్నారు అనుకుంటే ఈ వాల్యూమ్స్ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ స్నాప్ షాట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట యాక్షన్స్ లో. సో ఇక్కడ నుంచి మనం బ్యాకప్ అనేది తీసుకుంటాం. బట్ ఇది ఈబీఎస్ కాన్సెప్ట్, అక్కడ వచ్చినప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. బట్ ఇఫ్ యూ వాంట్ టేక్ ద బ్యాకప్ వాల్యూమ్స్ లో సో ఇక్కడ క్రియేట్ స్నాప్ షాట్ అని చెప్పేసి ఉంటుంది, ఆప్షన్ తీసుకుంటే బ్యాకప్ వచ్చేస్తుంది అనమాట. అంటే సార్ రియల్ టైమ్ లో బ్యాకప్ చేసుకోనికి వస్తుంది సార్ ఇలా? అవునండి, బ్యాకప్ తీసుకుంటాం. మనం తీసుకున్న 8 GB ఆఫ్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది మొత్తం బ్యాకప్ పెట్టేసుకుంటాం. ఓకే హలో సార్. హలో సార్, రియల్ టైమ్ లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి వేరే వాళ్ళకి యాక్సెస్ ఇస్తా అన్నారు కదా ఫస్ట్ లో, క్లాస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో. అవును, అదే ఎట్లా సార్, అది ఎట్లా ఇవ్వాలి నాకు అర్థం కాలేదు. అదేంటంటే ఐఏఎం అని చెప్పేసి మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, AWS లో సర్వీస్ అది. ఆ ఐఏఎం లో అతని పేరు మీద ఒక యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ క్రియేట్ చేసి అతనికి యాక్సెస్ ఇస్తాం. సో అతను లాగిన్ అయినప్పుడు అతనికి సర్వర్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చెప్తాను సార్, ఐఏఎం కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ఐఏఎం కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను ఎలా ఇస్తాను యాక్సెస్ అని. అది సార్, ఇంకొకటి DF-T అంటే ఒకసారి చెప్పండి సార్. DF అర్థం కాలేదు. DF స్పేస్ -H కదా మనం చెప్పుకుంది. ఓకే సార్, అదే బేసికల్లీ DF స్పేస్ -H అంటే సో మనం 8 GB ఆఫ్ వాల్యూమ్ తీసుకున్నాం కదా. ఈ 8 GB ఆఫ్ వాల్యూమ్ లో మనం ఎంత వరకు యూజ్ చేసుకున్నాం అండ్ ఇంకా ఎంత అవైలబుల్ లో ఉంది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు DF స్పేస్ -H ఇస్తాం అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. హలో, ఎస్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు రూట్ నుంచి డివైస్ కి నార్మల్ దానికి షిఫ్ట్ అవ్వాలన్నారు కదా. రూట్ నుంచి ఏ డివైస్ కి షిఫ్ట్ అయ్యేది అర్థం కాదు. రూట్ కి తీసుకొని మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని, ఈ కమాండ్స్ అన్ని ఇన్స్టాల్ అదే రన్ చేస్తున్నారు కదా. అవును. సో రూట్ కాకుండా కూడా రన్ చేసిన అన్ని వర్క్ అవుతున్నాయి కదా సార్, ఎందుకు మనం రూట్ కంపల్సరీగా చేయాలి అని? మీరు లాస్ట్ వీడియో చూసారా ఒకసారి? చూసాను సార్, చూసాను. అక్కడ ఏం చెప్పానంటే మనకి రూట్ యూజర్ కి ఏంటంటే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి, వేరే యూజర్స్ కి అన్ని పర్మిషన్స్ ఉండవండి. వేరే యూజర్ లో కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కానీ అన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వవని చెప్పాను. అదే పర్మిషన్స్ కోసమేనా సార్? సో పర్మిషన్స్ ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ హలో. హలో సార్. హలో. ఎస్ చెప్పండి అండి, 1 to 1 అడగరా ప్లీజ్. ఓకే, మల్టిపుల్ ఫైల్స్ వితౌట్ పర్మిషన్ చెప్పారు కదా సార్. విత్ మల్టిపుల్ ఫైల్స్ టు రిమూవ్ విత్ పర్మిషన్ ఎలా సార్ కమాండ్? విత్ పర్మిషన్ అంటే మనం -F అనేది మెన్షన్ చేయకూడదు. సపోజ్ ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి, RM, AWS అండ్ ఇంకా ABC ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు మన పర్మిషన్ తీసుకునే కదా ఇక్కడ రిమూవ్ అవుతుంది. మనం Y అని ఇస్తే కదా రిమూవ్ అవుతుంది ఇక్కడ. ఒకవేళ N అని ఇచ్చాను అనుకో అవ్వదు. చూడండి ఇప్పుడు, సో ఇక్కడ Y అని AWS కి ఇచ్చాం, AWS రిమూవ్ అయిపోయింది. ABC N ఇచ్చాను అంటే నో. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ABC డిలీట్ అయిందా? సో ఇది విత్ పర్మిషన్ అన్నమాట. అయితే నా డౌట్ ఏంటంటే మీరు బేసిస్ ఇచ్చి ఫైల్ నంబర్ స్టార్ట్ 2 డాట్స్ ఇచ్చి ఎండింగ్ ఫైల్ నేమ్ ఇచ్చారు కదా, అలా ఎలాగా? సో ఓకే గాట్ ఇట్. సో సపోజ్ ఫస్ట్ ఫైల్స్ క్రియేట్ చేద్దాం.
టచ్ ఫైల్ అనే ఒక సిరీస్ తో 1.5 ఫైల్స్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఈ 5 ఫైల్స్ మీరు విత్ పర్మిషన్ తో రిమూవ్ చేయాలనుకుంటున్నారు అంతే కదా? ఎస్ సార్. అవును. ఫైల్ సిరీస్ తో 1.5 ఇవ్వండి ఇక్కడ. సో ఇప్పుడు పర్మిషన్ అడుగుతున్నా ప్రతిదానికి ఓకే ఓకే అండి. -y తీసేస్తే సరిపోయింది అనమాట. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే అండి. హలో హలో, ఇప్పుడు RMDIR యూస్ చేయకుండా ఓన్లీ RM యూస్ చేసి డైరెక్ట్ డిలీట్ చేయొచ్చు కదా? నో అండి. సో ఇక్కడ MKDIR సపోజ్ కిరణ్ అని చెప్పేసి యూస్ చేస్తున్నా. సో ఇక్కడ RM కిరణ్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి ఎర్రర్ వస్తుంది. కెనాట్ రిమూవ్ కిరణ్, ఇట్ ఈస్ ఎ డైరెక్టరీ. ఇది డైరెక్టరీ కాబట్టి RM వర్క్ అవ్వదు. RM-RF యూస్ చేసి delete చేయొచ్చు. అప్పుడు చేయొచ్చు. RM స్పేస్ -RF ఇచ్చి చేయొచ్చు అన్నమాట. ఓకే. హలో. హలో. యా సార్. ఇప్పుడు మనం ఒక సర్వర్ మీద మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం కదా. అట్లా అవును. వేరే వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉన్న ఫైల్స్ ని వాళ్ళు డిలీట్ చేయకుండా ఉండాలంటే మనం రెస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. లైక్ ఏంటంటే సపోజ్ ఇది మొత్తం మన సిస్టమ్ అనుకోండి, దీనిలో మనం యూజర్స్ క్రియేట్ చేస్తాం. అంటే మనకి EC2 యూజర్, రూట్ యూజర్ ఉన్నారు కదా, అదే విధంగా నేను మీ నేమ్ తో ఒక యూజర్ ని క్రియేట్ చేస్తాను, సింధు అని చెప్పేసి. సో అప్పుడు మీరు ఈ యూజర్ లో మాత్రమే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన ఫైల్స్ వేరే యూజర్ లో ఉండవు అనమాట. వేరే యూజర్ సపోజ్ నేనున్నాను ముస్తఫాని, నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్న ఫైల్స్ మీకు రావు, మీరు క్రియేట్ చేసుకున్న ఫైల్స్ నాకు రావు అనమాట. బట్ అందరికి కామన్ గా ఉండే ఫైల్స్ అట్లా ఉండవు. అది రూట్ లో అందరికీ కామన్ ఉంది. మీరు అవి కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, యూజర్ టు యూజర్ షేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు అందరికి కామన్ గా ఉండే ఫైల్స్ డిలీట్ చేయకుండా అట్లా పర్మిషన్స్ ఏమన్నా లేదండి, అలా ఏమి ఉండదు. ఓకే. ఇంకొకటి మనం ఫైల్స్ అని డిలీట్ చేసేటప్పుడు 1 or 2 ఫైల్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి మిగతావన్నీ డిలీట్ చేయాలంటే ఎట్లా ఏమైనా కమాండ్ ఉంటుందా? దానికి కమాండ్ కాదు, స్క్రిప్ట్ ఉంటుంది దానికి. ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఓన్లీ సింగిల్ డైరెక్టరీ డిలీట్ చేయాలంటే సార్. సింగిల్ డైరెక్టరీని డిలీట్ చేయాలి అంటే సపోజ్ ఇక్కడ కిరణ్ అని చెప్పేసి ఉంది, రైట్? RMDIR కిరణ్ అని చెప్పేసి ఇవ్వండి, జస్ట్ కీప్ ఎంటర్. సింగిల్ డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. మల్టిపుల్ డైరెక్టరీస్ కలిసి RM-RF. సార్ AWS ది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం కదా సార్, AMI కానీ ర్యామ్ ఎంత, CPU ఎంత అనేది. అందులో యూనేమ్ యూజ్ చేసినప్పుడు రీజియన్ కనపట్టలేదు సార్ నాకు. యూనేమ్ స్పేస్ -A ఇచ్చినప్పుడు రీజియన్ రావట్లేదు. ఇక్కడ US West 1 అని. అవును సార్, EC2 ఇంటర్నల్ అని వస్తుంది సార్ నాకు. EC2 ఇంటర్నల్. మీరు Yes, ఏ sir. రీజియన్ క్రియేట్ చేశారు అది ఇన్స్టెన్స్? సార్ ఏ రీజియన్ లో క్రియేట్ చేశారు ఇన్స్టెన్స్? అది నైజీరియా, నార్థన్ వర్జీనియా. ఎస్ సార్, అట్లయితే రావాలి. నార్థన్ వర్జీనియా సార్. ఓకే, సో అట్లయితే రావాలి బేసికల్లీ. ఒకసారి యూనేమ్ స్పేస్ -R తో ట్రై చేశారా? అట్లా రాదు. చేశాను సార్. మీకు సర్వర్ రన్నింగ్ లో ఉందా? లేదు సార్, నేను ఫోన్ లో ఉన్నాను. అవునా? ఓకే, ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి, వి విల్ డిస్కస్ దట్. ఓకే సార్, షూర్ సార్. ఓకే. సార్ ఇంకొక డౌట్. చెప్పండి. లాస్ట్ క్లాస్ కి సంబంధించి మనం యూస్ చేసే లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ ఏంటనేది తెలుసుకోవడానికి వీలవుతుందా? ఉందండి, దానికి కమాండ్ వచ్చేసి cat /etc/os-release అని చెప్పేసి ఉంటుంది. ఇది నేను మీకు మళ్ళీ లైవ్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమాండ్ గురించి. సో ఇక్కడ మనం రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ వాడుతున్నాం అనమాట, RHEL, అమెజాన్ లైనక్స్ కర్నల్ వర్జన్. సో ఇది వచ్చేసరికి వర్జన్. నెక్స్ట్ ఇంకా సో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. /etc/os. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. సార్ ఇన్స్టెన్స్ ని స్టార్ట్ చేయాలంటే కన్సోల్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా సార్. అవును. అయితే టెర్మినల్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చా సార్? టర్మినల్ నుంచి ఉండదు, దానికి వేరే కమాండ్స్ అనేవి ఉంటాయి. లైక్ వాటిని వచ్చేసరికి CLF కమాండ్స్ అని చెప్పే కదా, బట్ అది ప్రిఫర్డ్ వన్ కాదనమాట. ఇట్లా మాన్యువల్ గా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. హలో సార్. హలో.
సార్ ఇప్పుడు ఫైల్ ని రిమూవ్ చేయాలంటే ఫైల్ నేమ్ అయితే డిలీట్ చేసినాం కదా సార్. ఒకవేళ మనము ఫైల్లో ఉన్న పర్టికులర్ డేటా డిలీట్ చేయాలి అనుకుంటే అదేమో చేయొచ్చా సార్? చేయొచ్చు. దానికి ఎడిటర్స్ వాడతాము. వేఎం అండ్ ఇంకా నానో అని చెప్పేసి ఉంటాయి. అవి మీకు ముందు క్లాసెస్ లో వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. హలో హలో సార్, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫైల్ డెస్క్టాప్ మీద చూడాలంటే సార్ డెస్క్టాప్ మీద ఎలా వస్తుందండి? మనం లైనక్స్ లో క్రియేట్ చేస్తే రాదా? ఓకే ఓకే ఇది సపరేట్ సిస్టమ్ కదా. ఓకే ఓకే. సార్ ఇప్పుడు మనం హిస్టరీ ఇస్తున్న కొన్ని ఫైల్స్ మనం యూజ్ చేసిన ఉంటాయి కదా సార్, మొత్తం రీసెంట్గా యూజ్ చేసినది అవన్నీ కాపీ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు సార్ మళ్ళీ డైరెక్ట్గా ఇందులో ఉన్నా అంటే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు నోట్ ప్యాడ్ లో ఎక్కడైనా. నోట్ప్యాడ్లో ఉంది సార్. అవును. అంటే సార్ మామూలుగా అంటే కాపీ చేసి అంటే కంట్రోల్ సి ఇవ్వచ్చా, లేదా డైరెక్ట్ మళ్ళీ దాన్ని అంతా కాపీ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అంతా చేసుకోవాలి సార్, లేదా కంట్రోల్ సి చేసి చేయడమే మనం. ఇక్కడ కంట్రోల్ సి మీకు వర్క్ అవ్వదు. అవును సార్. కంట్రోల్ సి కానీ లేకపోతే మాన్యువల్ గా అయినా ఇట్లా కాపీ అని చెప్పేసి ఇస్తే సో కాపీ అయిపోయింది అట్లా మాన్యువల్ గా. ఓకే సార్, ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఫైల్స్ ఏ ఫోల్డర్ లో ఉన్నాయి అది ఎలా తెలుస్తుంది సార్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం అనేది? సో మనకి ఏంటంటే ట్రీ అనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఆ ప్యాకేజ్ ద్వారా మనకి ఏ ఫోల్డర్ లో ఏ ఫైల్స్ ఉన్నాయో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, అంటే తర్వాత చెప్తారా సార్? అంటే చెప్తాను. ఓకే ఓకే. హలో సార్. హలో సార్, నేను పుట్టి డౌన్లోడ్ చేస్తుంటే అది నోట్ ప్యాడ్ లో ఫైల్ చూపిస్తుంది సార్. ఓకే, అంటే ఏం ప్రాబ్లం సార్ దానికి? అది ఏం కాదు, అది రీడ్మీ ఫైల్. జనరల్ గా మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ వల్ల యూజెస్ ఏంటి, దాన్ని మనం అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని వాళ్ళు మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు అనమాట, అంతే. అంటే సార్ డౌన్లోడ్ కాకుండా సార్ అది ఏం పర్లేదండి, ఆ నోట్ ప్యాడ్ ఫైల్ మీరు క్లోజ్ చేసేయచ్చు, దానివల్ల యూజ్ ఏం కాదు. కానీ సార్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఆప్షన్స్ చూపిస్తుంది సార్. ఏం ఆప్షన్? రిమూవ్ ఒకటి, రిపేర్ ఒకటి చూపిస్తుంది సార్. రీపేర్ ఉందంటే ఆల్రెడీ మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయ్యి ఉందనే కదా మీనింగ్. ఓకే, క్యాన్సిల్ చేసేసి విండోస్ బటన్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి, పుట్టి మీ దానిలో ఇన్స్టాల్ అయ్యి ఉంది. అవును సార్. ఓకే సార్. ఓకే అండి. నెక్స్ట్ పవన్, గ్రేట్ క్వశ్చన్. 1 second ప్లీజ్. సో బేసిక్ గా పవన్ క్వశ్చన్ అడిగారు, అదేంటంటే ఇఫ్ యూ గో టు ద రూట్ యూజర్, సో ఇక్కడ ఒక ఫైల్ ఉందండి. ఇప్పుడు RMABC అని ఇస్తున్నా, ఇది పర్మిషన్ అడుగుతుంది, వై అని చెప్పేసి ఇవ్వండి. సో అదే మీరు EC2 యూజర్ కి వెళ్ళిపోయి ఒక ఫైల్ క్రియేట్ చేయండి, టచ్ మై ఫైల్ అని చెప్పేసి. ఇప్పుడు RM మై ఫైల్ అని చేసి ఎంటర్ ఇస్తే పర్మిషన్ అడగట్లేదు. ఎందుకని? బికాస్ దట్ ఈస్ ద డిఫాల్ట్ సెట్టింగ్స్. మనకి జనరల్ గా VI sudo అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది అనమాట. ఈ ఫైల్లో ఏ యూజర్స్ కి ఏ పర్మిషన్స్ ఉంటాయి అని చెప్పేసి దానిలో డిఫైన్ చేస్తారు. సో అలా EC2 యూజర్ కి మనకి ఫైల్ పర్మిషన్స్ అనేవి అడగవు అనమాట, బట్ రూట్ యూజర్ కి అయితే అడుగుతాయి. అవి డిఫాల్ట్ పర్మిషన్స్. ఎస్, సమ్వన్ ఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్. సార్, మనం మన సర్వర్ లో మన క్రెడెన్షియల్స్ తో యాక్సెస్ చేసుకొని మనం రూట్ యూజర్ గా మనం వర్క్ చేసిన వర్క్ ఆ సర్వర్ మీద వర్క్ చేసే వేరే వాళ్ళు హిస్టరీ చూసినప్పుడు కనిపిస్తుందా? కనపడుతుందండి. ఓకే సార్, థ్యాంక్స్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఇన్స్టెంట్ స్టాప్ చేసి రన్ చేస్తే అమెజాన్ లైనక్స్ లో క్రియేట్ చేసిన డైరెక్టరీస్ అండ్ ఫైల్స్ అనేవి ఉంటాయా లేదా డిలీట్ అవుతాయా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. సో దీనికి ఆన్సర్ ఏంటి? సపోజ్ ఇక్కడ ఒక 2 ఫైల్స్ ఉన్నాయండి. ఈ 2 ఫైల్స్ నేను సర్వర్ ని స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో అప్పుడు ఈ ఫైల్స్ అనేవి ఉంటాయా డిలీట్ అవుతాయా? ఉంటాయి సార్. ఉంటాయి, కరెక్ట్. డిలీట్ అవ్వండి. నెక్స్ట్, ఇంకా ఎనీ డౌట్స్? సార్ టర్మినేట్ చేస్తే అవుతాయండి, టర్మినేట్ చేస్తే ఉంటాయా? డామినేట్ చేస్తే ఇంకా కంప్లీట్ గా డిలీట్ అయిపోయింది. వి కాంట్ ఈవెన్ యాక్సెస్ ది సర్వర్. ఓకే సార్, రియల్ టైమ్ లో ఫైల్ ని డిలీట్ చేస్తే మళ్ళీ అది తెచ్చుకోవచ్చు, రీస్టోర్ చేసుకోవచ్చు. దానికి స్క్రిప్ట్స్ ఉంటాయి, ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. మనం బేసికలీ అసలు మనం డిలీట్ చెయ్యం, బై మిస్టేక్ ఏమైనా డిలీట్ చేసినా బ్యాకప్ ఉంటుంది, అక్కడ నుంచి మనం తెచ్చుకోవచ్చు. అదే సార్, రియల్ టైమ్ లో చేస్తే మళ్ళీ ప్రొడక్షన్ లాస్. అవును, చూసుకోవచ్చు. హలో హలో
హలో ముస్తఫా గారు. చెప్పండి. అది ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ మనం మేనేజ్ చేసుకున్నాం కదా, టెర్మినేట్స్ చేస్తున్నాం కదా. సో అవును. టెర్మినేట్ చేయకుండా మనం స్టాప్ తీసుకొచ్చుకుంటాం డైలీ. అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి పర్లేదు. ఫ్యూచర్ లో మనకు 1 month తర్వాత మనకి సేమ్ సర్వీస్ మీద వర్క్ చేస్తాం. అవును. అప్పుడు మనం టెర్మినేట్ చేయకుండా అది స్టాప్ చేసుకోవచ్చు కదా, అది ఎలా మేనేజ్ చేసుకోవాలి? నేను అదే చెప్పాను లాస్ట్ క్లాస్ లో వీళ్ళకి, మేబీ ఐ థింక్ అప్పుడు మీరు జాయిన్ అయినట్లేరు. సో ప్రజెంట్ నేను చెప్పేంత వరకు కూడా టర్మినేట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు సింగిల్ ఇన్స్టెన్సే కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ముందు లైక్ జెన్కిన్స్, యాన్సిబుల్ ఇటువంటి టూల్స్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే మల్టిపుల్ సర్వర్స్ లో మనం ఒకదానికొకటి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు టర్మినేట్ చేయడానికి పాసిబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళు టర్మినేట్ చేసామంటే మళ్ళీ సెటప్ చేయడానికి మనకు 1 hour పట్టింది. సో అప్పుడు స్టాప్ చేయండి, బట్ ఇప్పుడైతే టర్మినేటే చేయండి. సార్ హలో, చెప్పండి. సార్ ఇప్పుడు లైనక్స్ కమాండ్స్ అన్ని చాలా ఉంటాయి కదా సార్. సో వీటిని ఏదైనా కొన్ని కమాండ్స్ చూడాలంటే ఏదైనా డైరెక్టరీ ఉంటుంది సార్ అవి చూడడానికి? అంటే లైక్ మీరు ఏదైనా బ్లాగ్ గురించి అడుగుతున్నారా? ఇంటర్నెట్ లో సెర్చ్ జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పిన కమాండ్స్ ఉంటాయి కదా, కొన్ని ఉన్నాయి, అలా ఇంకా చాలా ఉంటాయి కదా. జనరల్ గా ఎక్కడ చూడొచ్చు, ఎక్కడి నుంచి ఏదైనా ఉంటుందా చూడడానికి? మీ వాయిస్ చాలా లోగా ఉందండి, చాలా అంటే చాలా low. హలో, ఓకే, చెప్పండి. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇప్పుడు లైనక్స్ కమాండ్స్ అన్ని ఉంటాయి కదా సార్, ఇప్పుడు మీరు కొన్ని చెప్పారు కదా, ఇంకా చాలా కమాండ్స్ ఉంటాయి కదా. సో ఈ కమాండ్స్ అన్ని ఎక్కడైనా ఏదైనా డైరెక్టరీలో ఉంటాయా? ఎలా చూసుకుంటాం జనరల్ గా? ఇంటర్నెట్ లో సెర్చ్ చేయటమే, మీకు ఏ కమాండ్స్ కావాలి అనుకున్నా ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి, సో అక్కడ వస్తాయి అన్నమాట. మంచి బ్లాగ్స్ చూసుకొని. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ గ్రేటర్ దెన్ సింబల్ ఏమంటారు సార్ లైనక్స్ లాంగ్వేజ్ లో? ఎక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కదా, గ్రేటర్ దెన్ సింబల్ అపెండ్. ఓకే. హలో, చెప్పండి అండి. ఇప్పుడు మనం ఒక 5 files క్రియేట్ చేసాం అనుకో, 5 files ఫైల్ డైరెక్టరీ. ఇప్పుడు అవి మొత్తం డిలీట్ అయిపోవాలి, ఓన్లీ RF యూజ్ చేసి చేయగలుగుతామా? చేయొచ్చు. అంటే RM-RF యూజ్ చేసి. ఓకే, RM-RF స్టార్. ఓకే సార్ చెప్పండి అండి. సార్ ఇప్పుడు క్యాట్ అపెండ్ ఫైల్ నేమ్ ఇస్తే మనము డేటాని టైప్ చేయొచ్చు కదా సార్? అవును, చేయొచ్చు. సో తర్వాత మనము రూట్ కి వచ్చేసాక మళ్ళీ దాంట్లో రాయాలంటే క్యాట్ డబుల్ అపెండ్ ఫైల్ ఇస్తాము. అవును. సో మనం మళ్ళీ టైప్ చేశాక మళ్ళీ రూట్ కి వస్తే మనం ఆల్రెడీ రాసిన దాని లైన్ కింద వస్తుంది, నాకు ఆ లైన్ పక్కనే రావాలంటే ఎలాగా? లైన్ పక్కన సో అది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అది నేను మీకు చెప్తానండి రేపటి క్లాస్ లో, ఇంకా అంత అడ్వాన్స్ గా వెళ్ళొద్దు. ఓకే, ఐ థింక్ ఇందాక క్వశ్చన్ అడుగుతున్నట్లున్నారు, లైక్ నవ్య గారు. హలో సార్, ఇప్పుడు మనము ఫైల్లో 1.2 అని 5 వరకు ఇస్తాం కదా సార్ సీరియల్ నెంబర్స్. అవును. ఇచ్చినప్పుడు మనకి ఫైల్ నేమ్ ప్రింట్ అవ్వాలి సార్. 1, 2, 3 అని కాకుండా ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అలా కాకుండా మనం ఏదైనా నేమ్ ఇస్తే అలా ప్రింట్ అవ్వాలి కదా సార్. అట్లా అలా ఎలా యూస్ చేస్తారు? అంటే ఎలా నవ్య 1, నవ్య 2 అలానా? డిఫరెంట్ నేమ్స్ సార్. అలా అంటే ఇండివిడువల్ గా చేయటమే, లైక్ టచ్ అని ఇచ్చేసి ఇండివిడువల్ గా నేమ్ ఇవ్వాలి. లైక్ ఇక్కడ AWS అని చెప్పేసి స్పేస్ ఏజ్యూర్ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి. ఓకే సార్. లేదు సార్, ఇప్పుడు టచ్ ఫైల్ బ్రాకెట్ లో వచ్చేసి 1 to 8 వరకు ఇచ్చారు కదా, ఆ 1 to 8 ప్లేస్ లో నేమ్స్ రావాలంటున్నారు, అట్లా వస్తాయి సార్? అదే కదా నేను చెప్పింది, ఇప్పుడు మీకు నేమ్స్ వచ్చాయి. బ్రాకెట్ లో అడుగుతున్నారా మీరు? అసలు అది ఎలా కుదురుతుంది బేసికల్లీ ఒకసారి ఆలోచించండి. సపోజ్ డెవ్ అని ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ లో అదే సార్, GCP ఇలా ఇద్దామంటారా? అలాగే సార్, 1 నుండి 8 వరకు ఇచ్చేసి దాంట్లో నేమ్స్ వచ్చేలా సార్. అస్సలు నాకు అర్థం కాలేదు మీరు చెప్తుంది. ఒకసారి సీరియల్ మీరు మాన్యువల్ గా చెప్పండి ఎలా ఉండాలి ఆ ఫైల్ నేమ్స్ అనేవి అని. సార్ ఇక్కడ డెవ్ ఇచ్చాం కదా సార్, ఇక్కడ AWS Azure GSP ఉంది కదా సార్, ఆ ప్లేస్ లో మనము సీరియల్ నెంబర్స్ ఇస్తున్నాం కదా సార్ 1 to 8 అని. అవును. ఆ 1 to 8 ఇచ్చి మళ్ళీ అందులోనే నేమ్స్ ప్రింట్ అవ్వాలి సార్.
1 to 8 ఇచ్చేసి ఓకే 1.8 ఇస్తున్నా ఇక్కడ. నెక్స్ట్ దీని లోపల నేమ్స్ ఆ సీరియల్ లోపల 1 ఇస్తే నవ్య, 2 ఇస్తే జస్ట్ సమ్ నేమ్, 3 ఇస్తే అలా ప్రింట్ అవ్వాలి సార్. దానికి మనం స్క్రిప్ట్ రాస్తాం అనమాట, లూప్స్ యూజ్ చేస్తాం, ఫర్ లూప్ అని చెప్పేసి. ఓకే సార్. ఆ లూప్స్ యూజ్ చేసుకొని చేయొచ్చు దానికి మనం. ఓకే సార్. ముస్తాఫ్ గారు, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 కన్నా ఫైల్స్ కావాలి, 50 ఎబో నాకు 5 నేమ్స్, డిఫరెంట్ 5 నేమ్స్ కావాలి. అది ఎలా ఏమన్నా కమెంట్ ఉంటుందా? 50 అబోనా? ఐ మీన్ 150 ఎబోలా. ఇప్పుడు 1 to 8 ఇచ్చాను. రేంజ్ మెన్షన్ చేయండి ఇక్కడ. డిఫరెంట్ 5 నేమ్స్ కావాలి, సేమ్ నేమ్. 5 నేమ్స్ అనుకున్నప్పుడు మీరు నేమ్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఓకే, దేర్ ఇస్ నో కమాండ్. ఓకే, ఖచ్చితంగా ఫైల్ నేమ్ ఇవ్వాలి కదా, ఏ నేమ్ తో క్రియేట్ అవ్వాలి అని. ఓకే. సార్ ఇప్పుడు మీరు టచ్ డెవ్స్ బ్రాకెట్ లో AWS Azure GCP ఇచ్చారు సార్. మరి ఇక్కడ ఫైల్ జనరేట్ అయ్యింది సార్. డెవ్ ఫైల్ జనరేట్ అయింది, టచ్ ఇచ్చాం కాబట్టి జనరేట్ అయింది. కానీ నీకు కావాల్సిన ఆర్డర్ వచ్చింది ఇక్కడ చూడండి, ఏదో ఒక పిచ్ Azure మిస్ అయింది. అసలు బేసికల్లీ ఇది వ్యాలిడ్ కమాండే కాదు. ఈవెన్ మీరు ఇక్కడ వీటి బదులు ఒకసారి డెవ్ 1.8 ఇచ్చిన మీకు జనరల్ గా ఇది కమాండ్ అయితే రాంగ్. ఎందుకంటే డబుల్ డాట్ ఇస్తేనే అది కరెక్ట్, ట్రిపుల్ డాట్ ఇస్తే కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాకపోయినా మీకు ఎగ్జిక్యూట్ అయింది, కానీ సింగిల్ ఫైలే క్రియేట్ అవుతుంది అనమాట. చూడండి ఇలా. సార్ ఇప్పుడు ఆ ఫైల్ TXT ఫైల్ సార్ లేకపోతే టెక్స్ట్ ఫైల్స్ మీరు కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ టచ్ అని ఇచ్చేసి డెవ్ డాట్ టెక్స్ట్ అని ఇచ్చారనుకోండి, డాట్ టెక్స్ట్ ఫార్మెట్ లో క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు దాకా ప్రెసెంట్ ఐ మీన్ ఇప్పుడు దాకా చేసినవి ఏ ఎక్స్టెన్షన్ సార్ అవి TXT కాకుండా? నార్మల్ ఫైల్స్, రెగ్యులర్ ఫైల్స్ అంటాం. దీనికి ఎక్స్టెన్షన్ ఏమి ఉండదు. రెగ్యులర్ ఫైల్స్ సపోర్ట్స్ ద టెక్స్ట్ ఉంటుంది దానిలో. ఫైల్స్ కానీ JPG ఫైల్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఇవి సపోర్ట్ చేయవన్నమాట. ఓకే, ఓకే సార్. సో దీనికి నో ఎక్స్టెన్షన్ కదా సార్ ప్రెసెంట్? నో ఎక్స్టెన్షన్ ఫైల్స్. ఆల్రెడీ ఏంటండి అది ఇంకొక ఫైల్ ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చినాం కదా, AWS అనే ఒక ఫైల్ క్రియేట్ చేశారు అనుకోండి. అవును. మళ్ళీ అదే నేమ్ ఇస్తే వార్నింగ్ ఇస్తుందా, లేకపోతే పక్కన ఇంకొక 2 అనేది ఏమవ్వదు. చూడండి ఇక్కడ Azure ఆల్రెడీ ఉంది కదా, టచ్ Azure అని ఇస్తున్నా, ఏమవ్వదు. నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, బట్ అప్పుడు వార్నింగ్ ఇస్తుంది. సపోజ్ Azure తో mkdir Azure అని ఇస్తున్నా, ఇప్పుడు వార్నింగ్ ఇస్తుంది అనమాట, కెనాట్ క్రియేట్ డైరెక్టరీ Azure ఫైల్ ఎగ్జిస్ట్ అని. ఓకే ఓకే. కానీ డైరెక్టరీకి ఫైల్ కి సంబంధం ఏంటి? ఫైల్ అనేది వేరే ఫార్మాట్, డైరెక్టరీ అనేది వేరే ఫార్మాట్ కదా. ఫార్మాట్ వేరున్నా కానీ సేమ్ నేమ్ కదా, సో సేమ్ నేమ్ తో ఉంటే సపోర్ట్ చేద్దాం. సార్ ఒక డౌట్, మనం ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్ కుండా ఎక్స్టెన్షన్ తోనే క్రియేట్ చేయగలమా ఫైల్స్? లేదు, మన ఇష్టం వచ్చింది. లైక్ PDF లేకపోతే DOCS, JPG, PNG మీకు నచ్చిన ఎక్స్టెన్షన్ తో క్రియేట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇందాక మీరు Azure ఆల్రెడీ ఉండి మీరు క్రియేట్ చేశారు కదా, సో ఇది ఇప్పుడు ఓవర్ రైడ్ అయిపోయిందా? ఓవర్ రైట్ అవ్వదండి, జస్ట్ అది స్కిప్ అయిపోయింది అనమాట అంతా. అంటే క్రియేట్ చేసింది స్కిప్ అయిద్దా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కిప్ అయిద్దా? సో ఇక్కడ మీరు చూడండి జనరల్ గా. సో ఇప్పుడు మీకు Azure టాప్ లో ఉంది. లెట్ us assume like I'm creating one file called Linux అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాం. సో జనరల్ గా Linux మనకి ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు టాప్ లోకి రావాలి అంటే LL స్పేస్ -T అని చెప్పేసి ఇస్తాం. సో లేటెస్ట్ గా క్రియేట్ చేసాం కాబట్టి టాప్ లో ఉంది. తర్వాత టచ్ ABC ఒక ఫైల్ క్రియేట్ చేయండి. మళ్ళీ LL స్పేస్ -T ఇస్తే ABC టాప్ లోకి వచ్చింది, రైట్. నెక్స్ట్ మళ్ళీ Linux క్రియేట్ చేద్దాం. టచ్ Linux అని చెప్పేసి ఇస్తున్నాం. సో Linux ఆల్రెడీ క్రియేట్ అయింది. ఇప్పుడు LL స్పేస్ -T అని ఇస్తే టాప్ లోకి వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ టాప్ లోకి వచ్చింది అంటే పాతది డిలీట్ అయిపోయి కొత్తది వచ్చింది అని మీనింగ్. అంటే ఓవర్ రైట్ అవుతుంది అని చెప్పేసి మీనింగ్. ఇంకా అంటే ఫర్దర్ గా ఇప్పుడు ఈ Linux అనే ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఒకవేళ దాంట్లో డేటా ఇన్సర్ట్ చేసి మళ్ళీ Linux అనే ఫైల్ క్రియేట్ చేసి ఇప్పుడు దాంట్లో ఉన్న డేటా కూడా ఎరేజ్ చేస్తుందా, అంటే ఓవర్ రైట్ అయిపోద్దా? ఐ థింక్ సో, వెళ్ళదు అనుకుంటున్నా. సో ఒకసారి చూద్దాం.
సో జనరల్ గా దీనిలో కొంచెం డేటా ఉందన్నమాట. లైక్ చూసుకున్నట్లయితే క్యాట్ లైనెక్స్ వీ హ్యావ్ సమ్ డేటా. మళ్ళీ ఇప్పుడు టచ్ లైనెక్స్ అని చెప్పేసి ఇద్దాం. నో ఓవర్ రైట్ అవ్వట్లేదు, ఐ మీన్ ఆ డేటా డిలీట్ అవ్వట్లేదు. క్యాట్ లైనెక్స్ ఇచ్చిన దర్ ఈస్ ఎ డేటా హియర్ హై లైనెక్స్. డేటా విల్ నాట్ గెట్స్ డిలీట్. ఓన్లీ మాడిఫై చేసేటప్పుడు అంటే ఐ మీన్ ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు మాత్రమే బేస్డ్ ఆన్ ది టైం అది టాప్ లేకపోతుంది అవుతుంది. టెక్స్ట్ ఆల్రెడీ ఉన్నప్పుడు దాంట్లో అది ఓవర్ రైట్ అవ్వట్లేదు. అవ్వదు. డిలీట్ అయిన ఫైల్స్ లిస్ట్ అట్లా ఏంటండి? డిలీట్ అయిన ఫైల్స్ లిస్ట్ నేను చెప్తానండి, అది మనకి గిట్ అనే ఒక టూల్ ఉంటుంది. సో అది వచ్చినప్పుడు చెప్తాను రిలేటెడ్ ఫైల్స్ మళ్ళీ రీస్టోర్ ఎలా చేసుకోవాలి. ఓకే సార్. ఇంకొకటి రియల్ టైమ్ లో ఓన్లీ రూట్ యూజరే వాడాలా లేకపోతే లేదు, కూడా ఏమైనా మనకంటూ వాడాల్సి సపరేట్ యూజర్స్ కొన్ని ఉంటాయి. సో ఆ యూజర్స్ లోపలికి మనం లాగిన్ అయ్యి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. డిపెండ్స్ ఆన్ టూల్. కొన్ని ఉంటాయి ఆ యూజర్స్ లోపలికి వర్క్ చేయాలి, కొన్ని వచ్చేసరికి రూట్ యూజర్ లోనే చేయాలి. సో అదేంటంటే మీకు టూల్స్ వాడే కొద్దీ అలవాటు అయిపోతూ ఉంటుంది ఏ యూజర్ లోపలికి వెళ్ళి మనం ఏ యాక్షన్స్ పర్ఫామ్ చేయాలి అని. ఓకే, థ్యాంక్ యూ. హలో ముస్తఫా. ఎస్, హాయ్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ లైనెక్స్ అనేది సిఎల్ఐ ఇంటర్ఫేసా లేకపోతే జియుఐ ఇంటర్ఫేస్ కూడా ఉంటుందా? జియుఐ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ మనం సిఎల్ఐ వాడుతున్నాం. ఓకే. Okay, so if you don't have any queries, we can wrap up the session. Are we good for today? Or anything else that you want to know? Good to go. Okay then. So thank you, Andy. Thanks for joining the session. Have a great day, everyone. We will meet you on tomorrow. Okay, thank you. Thank you, sir. Thank you. అండ్ గుర్తుంది కదా, ఒకసారి ఎవరైనా మొబైల్ నెంబర్స్ లేదా మెయిల్ ఐడీస్ మార్చుకుందాం అనుకుంటే శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇవాళ నుంచి వీడియోస్ అన్ని ప్రైవేట్ అయిపోతాయి అనమాట. బాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెప్పిన కమాండ్స్ అన్ని కూడా దీంట్లో వెబ్సైట్ లో నేను దీనిలో పింగ్ చేసేస్తాను, లైక్ టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను వాళ్ళు చెప్పినంత వరకు. ఓకే. ఓకే.